మీరు పనిచేస్తున్న ఆ రూరల్ ఏరియాలో చోడవరం కానీ ఎల్లమంచిలి జీమాడుగుల అంటే అప్పుడులో లాండ్ ఆర్డర్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటే ఎటువంటి కేసులు ఎక్కువ వచ్చాయి? నేను చేసిన కాలంలో విశాఖపట్నం రూరల్ జిల్లాలో మావోయిస్టులు నక్సలైట్స్ పీపుల్స్ వార్ ఆ రోజుల్లో ఉండేది. సార్ చోడవరంలో అప్పట్లో పీపుల్స్ వార్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది? జీమాడుగుల పోలీస్ స్టేషను పాడేరు చింతపల్లి పోలీస్ స్టేషన్ మధ్యలో ఉంటుంది. ఒకవైపు ఒరిస్సా బార్డరు, థిక్ ఫారెస్టు. అంటే అప్పుడులో సెంట్రల్ గవర్నమెంట్తో పాటు బిహెచ్ఎల్ పోర్ట్ ఉండడం అక్కడ కేసులు ఎక్కువ వచ్చాం. అంటే ట్రాప్ కేసులు ఎక్కువ వచ్చామండి లేదంటే డిఏ కేసులు ఉండేవి? వంగవీటి మోహన్ రంగా గారి మర్డర్ కేసు అది ఫస్ట్ విజయవాడ సిటీ పోలీస్ వారు చేశారు. సిటీ అప్పట్లో విజయవాడ అర్బన్ ఎస్పీగా వ్యాస్ గారు ఉండేవారు. రంగా కేసును ఏ విధంగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు? రంగా కేసు అది వర్గ పోరాటంతో ఒక కమ్యూనల్ వర్గపోరుతో జరిగిన అఫెన్స్. అది 2 times మర్డర్ అటెంప్ట్ కూడా రంగా మీద జరిగింది. అటువంటి సందర్భంలో అతనే తన సెక్యూరిటీ, తన సొంత ఆర్ముడ్ గార్డ్స్ని అతను తయారు చేసుకుని 2-3 వాహనాల్లో తిరుగుతూ ఉంటే నిరసనగా నిర్మల్ హృదయ భవన్ అని చెప్పి బందర్ రోడ్లో ఫుట్పాత్ మీద నిరాహార దీక్ష కూర్చున్నారు. ఆమర నిరాహార దీక్ష కూర్చున్నారు. అంటే కేసులో ఎవరెవరు ముద్దాయిలు ఉన్నారండి? దీని వెనుక కాన్స్పిరసీ దేవినేని వెంకటరమణ గారు అని చెప్పి టీడీపీ లీడరు, వారితో పాటు అంటే వీళ్ళందరూ కాన్స్పిరసీ 120B వీళ్ళందరి మీద ఉంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఎవరున్నారండి? అది అంటే ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే గాయపడ్డారో లేకపోతే ఎవరైతే స్పాట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చిన సాక్ష్యాధారాన్ని బట్టి. సార్ ఇన్వెస్టిగేషన్ మీరు చేశానంటున్నారు సిబిఐ, అప్పటికే సిఐడి చేసింది, లోకల్ పోలీస్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ వీళ్ళందరూ అయ్యప్ప మాల్లో వచ్చారు, రంగా గారి మీద అటాక్ చేశారు, కానీ దీని బిహైండ్ ఎవరు అన్నది సిబిఐ అని తెలిసింది. రంగా గారి చనిపోవటానికి ముందు నెహ్రూ గారి కుటుంబంలో ఒకరు చనిపోవటం, అలాగే విజయవాడ మోటార్ కార్స్ యూనియన్ ఆ రోజుల్లో చాలా పవర్ఫుల్ ట్రేడ్ యూనియన్ అది. అంటే ఎవరు చెప్తే ఇప్పుడు వచ్చారండి? అంటే వారు 2 కుటుంబాల మధ్యన వర్కపోరుతోనే రంగా గారు చనిపోయారనుకోవచ్చా? లేదా దీని వెనక ఎవరన్నా మీరు అన్న దేవినేని నెహ్రూ గారు కానీ దేవినేని ఉమా గారు కానీ లేదా వాళ్ళ వెనక ఎవరైనా కొంతమంది వ్యక్తులు ఎవరైనా కాన్స్పిరసీ ఉందని మీరేమైనా అనుకుంటున్నారు? మేము సేకరించిన సమాచారం సాక్ష్యాధారాలు బట్టి చూస్తే దేవినేని నెహ్రూ గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు 2 కులాలకి రిప్రజెంట్ చేసే విజయవాడ స్థానిక నాయకుల మధ్యన జరిగిన వర్గపోరుగానే చెప్పుకోవాలి. అయ్యప్ప మాలలో వచ్చిన వాళ్ళందరూ కూడా కోడ్ల శివప్రసాద్ గారు పంపించారు అనేది ఒక ఎలిగేషన్. రెండోది రంగా గారు హత్యకు ముందు రోజు రాత్రి హైదరాబాద్ ఆఫీసులో వ్యాస్ గారి ఇంట్లో ఇద్దరు ముఖ్య వ్యక్తులు కలుసుకొని మీటింగ్ పెట్టుకున్నారు. దాని తర్వాతే హత్య జరిగింది. ఆ మీటింగ్కి ఈ హత్యకి లింక్ ఉందంటూ ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఎలిగేషన్ తీసుకొచ్చారు. దర్యాప్తు సంస్థకి, దర్యాప్తు అధికారులకి సమాచారం ఉంది. ఆ పాయింట్స్, ఆ కోణంలో కూడా దర్యాప్తు జరిగింది. తర్వాత మీరు సిబిఐలో చేసిన కేసులు ఇంకేమన్నా? మాగుంట సుబ్బిరామిరెడ్డి గారు ఒంగోలు పీపుల్స్ వారికి చెందిన నక్సలైట్స్ ఆయన్ని కిడ్నాప్ చేయడానికే ప్లాన్ చేసుకున్నారు, రెక్కీ చేశారు. నక్సలైట్స్ అవటం వల్ల ఫైర్ ఓపెన్ చేశారు. ఆ ఫైరింగ్లో చనిపోయారు, స్పాట్లోనే చనిపోయారు. సిసిఎస్లో మీరు వెళ్ళడం, అదే టైంలో బ్లాస్టింగ్ జరగడం, ఇంకా వైటీఆర్ ప్రసాద్ గారి పేరు
ఇటు బెంగళూరు టు హైదరాబాద్ మధ్య తిరిగింది. అంటే మీకే ఎక్కువగా నార్కో టెస్ట్ పంపడం అనేది అధికారులు ఎందుకు ఆలోచించారు? ఒకటి, అసలు నార్కో టెస్ట్ అనేది ఎలా చేస్తారు? ప్రీ ప్లాన్డ్ లేదా కాన్స్పిరసీతో ముడిపడిన క్రైమ్స్లో ఆర్గనైజ్డ్ పీపుల్ చాలా తెలివితేటలతో వ్యూహాత్మకంగా చేస్తారు. అటువంటి వాటిలో అయితే అతను ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాడా లేదా దాచిపెట్టే విధంగా చెప్తున్నాడా అనేది ఈ 8 భాగాల్లో యానలైజర్ అక్కడ ఒక గ్రాఫ్ లాగా మనకి ఇండికేట్ చేస్తూ ఉంటారు. ఈ లూంబిని పార్క్, గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ కేసెస్ జరిగిన తర్వాత మక్కా మసీద్ బాంబ్ బ్లాస్ట్ కూడా జరిగింది. వైట్ కాలర్ అఫెన్స్తో పాటు చాలా MLM కేసులు కూడా చేస్తున్నారు. 1-2 కేసులు. హైదరాబాద్ నగరాన్ని షేక్ చేసిన సెన్సేషనల్ క్రైమ్స్ అంటే తెనాలిలో మేము పనిచేసిన టైంలోనే 2 వర్గాల మధ్యన గొడవ జరగడం, ఒక మర్డర్గా అదే ఒక యాక్సిడెంట్ అవ్వడం, అది కొంత కంప్లీట్ కూడా ఇంట్లో. హరిజన కులానికి చెందిన తల్లి కూతురు నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. వెళ్తుంటే ఒక బార్ అండ్ రెస్టారెంట్ ముందు డ్రంకన్ కండిషన్లో ఉన్న ఒక 6-7 గ్రూప్ అందులో ఒకడు ఈ అమ్మాయి ఒంటి మీద చేసి అసభ్యంగా ప్రవర్తించడం చేశాడు. అది చూసిన తల్లిగారు వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో వెరీ లాయల్ ఆఫీసర్. అంతేకాదు, అతను నార్కో ఎనాలిసిస్ టెస్ట్లో అతను లైజింగ్ ఆఫీసర్. ఎలాంటి కేసైనా నార్కో టెస్ట్ పంపాలంటే ఆ వ్యక్తే పంపాలంటూ సీనియర్ ఆఫీసర్లు కూర్చునేవారు. ఎందుకంటే అతను ఆ కేసుల పట్టుకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దాన్ని పూర్తిగా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేయడం కాకుండా ఆ కేసులో కన్వెన్షన్ వచ్చే వరకు ఛార్జ్షీట్ వేయడం కూడా దిట్ట. అలాంటి వ్యక్తి ఈ వారం మన గెస్ట్. ఆయన పేరు వైటీఆర్ ప్రసాద్ గారు. వైటీఆర్ ప్రసాద్ గారు అంటే జనరల్గా హైదరాబాద్ CCS పోలీసుల్లో కానీ CEDలో కానీ మంచి పేరు ఉంది. అంతేకాకుండా తెనాలి సబ్ డివిజన్ చేశారు. తర్వాత అతను ప్రస్తుతం ఇటీవల కాలంలో రిటైర్ అయ్యారు. అతను పనిచేసిన టైంలో పోలీసింగ్ ఏ విధంగా ఉంది, ఆయన డిపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చేసరికి పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన ఎలా జరిగింది, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటనే విషయాన్ని ప్రసాద్ గారు అంటే తెలుసుకుంటాం. ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం. వైటీఆర్ ప్రసాద్ గారు, గోకుల్ చాట్లో బ్లాస్ట్ అయినా, లుంబిని పార్క్ బ్లాస్ట్ అయినా, లేదు మక్కా మసీద్ బ్లాస్ట్ అయినా, ఎక్కడ బ్లాస్ట్ జరిగినా ఆ ఎక్యూజ్ని తీసుకెళ్ళి బెంగళూరులో నార్కో టెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ప్రసాద్ గారే పంపాలంటూ అప్పట్లో ఉన్న కమిషనర్ ఆఫ్ పోలీసులు కావచ్చు, లేదా డీజీ అవ్వచ్చు పట్టుబట్టేవారు. అంటే మీకు ఆ సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ ఉందనేది ఒకటి. 2, ఛార్జ్షీట్ వేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఫార్మాట్ చేయడం కానీ, ఆ ఛార్జ్షీట్ వేస్తున్నప్పుడు ఎక్యూజ్డ్కి ఎక్కడ మేలు జరగకుండా కనీసం బెయిల్ రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రసాద్ గారు ఛార్జ్షీట్ వేస్తారని ఒకటి. వీటితో పాటు వైట్ కలర్ రెఫరెన్స్లు ఎక్కడ జరిగినా సరే ప్రసాద్ గారికి ఇవ్వాలి అన్నది. ఈ 3 కేసుల్లో కూడా మీ మీద అప్పట్లో సీనియర్ ఆఫీసులో ఎక్కువగా ఒపీనియన్ ఉంది. అంటే అంత ఒపీనియన్ తీసుకురావడానికి ప్రధాన కారణం మీరు డిపార్ట్మెంట్లో లాయల్గా ఉండడం అనేది ఒకటి, మీ ఎక్స్పీరియన్స్ చాలా డెప్త్గా వెళ్ళడం 2 అని మీ ఆఫీసర్లు అందరూ అప్పుడు చెప్పేవారు. అయితే మీరు ఎక్కువగా ఈ నార్కో టెస్ట్లు అవ్వచ్చు, లేదా వైట్ కాలర్ రెఫరెన్స్, కొన్ని ISA మోడల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి కారణాలు చెప్పే ముందు, వాటి వివరణ ఇచ్చే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, మీరు యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకున్నా చెప్పండి. థ్యాంక్ యూ మురళీధర్ గారు. మీరు ఇచ్చిన ఉపోద్ఘాతం అంతా కూడా విన్నాను. నేను 1985 Group 2A ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అపాయింట్ చేయడం జరిగింది. దానికి ముందు 3.5 years, అబౌట్ 4 years ఒక షెడ్యూల్డ్ బ్యాంక్లో క్లర్క్ కమ్ క్యాషియర్గా కూడా పనిచేశాను. నేను నాది కామర్స్ బ్యాక్గ్రౌండ్. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీలో నాది అపాయింట్మెంట్ అయింది. ఎందుకు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు తీసుకున్నారని? పోలీస్ డిపార్ట్మెంట్లో నేను NCC స్పోర్ట్స్లో ఉండేవాడిని. నాకున్న
ఫిజికల్ అడ్వాంటేజ్ ద్వారా నేను ఈ పోస్ట్కి సెలెక్ట్ అవ్వటం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కి నేను ఉద్దేశపూర్వకంగానే నేను రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఏ రోజు కూడా నేను బాధపడలేదు. అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా ఎవరు కూడా ఎందుకు వెళ్ళాడు అనే దాని గురించి ఎవరు బాధపడలేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో విశాఖపట్నం రూరల్ డిస్ట్రిక్ట్లో నేను ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్గా స్టేషన్ హౌస్ ఆఫీసర్గా సుమారు 6 సంవత్సరాల పాటు పనిచేశాను. ఎక్కడెక్కడ పనిచేస్తారండి? అప్పట్లో తాలూకా పోలీస్ స్టేషన్స్ అవి మండల పోలీస్ స్టేషన్స్ అయిన తర్వాత ఒక్కొక్క పోలీస్ స్టేషను 4-5 పోలీస్ స్టేషన్ కూడా అయినాయి. మేము పనిచేసిన తాలూకా పోలీస్ స్టేషన్స్ చోడవరం, యలమంచిలి, గంగరాజు మాడుగుల 3 పోలీస్ స్టేషన్లో పనిచేశాను. అంటే జీ మాడుగుల. మీరు పనిచేస్తున్న 3 పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో నేను పుట్టాను. అవునా? ఎక్కడ? యలమంచిలి. వెరీ గుడ్. యలమంచిలో తీగల రావచెట్టు అని ఒక ప్రాంతం ఉంటుంది. అవును, అక్కడే పుట్టాను. అంటే మీరు మాకు ఎస్ఐ మీ జ్యుడిషియల్లో పుట్టాను. యలమంచిలి మంచి ప్రాంతం అండి. మంచి ప్రాంతం. రూరల్ ప్రజానీకం అంతా కూడా శాంతి భద్రతలు కోరుకునేవారు, పోలీస్కి సహకరించేవారు. ఇప్పటికీ కూడా మంచి పేరు ఉన్నది. మీరు పనిచేసిన ఆ రూరల్ ఏరియాలో చోడవరం కానీ యలమంచిలి, జీ మాడుగుల అంటే అప్పుడులో లాండ్ ఆర్డర్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు? అంటే ఎటువంటి కేసులు ఎక్కువ వచ్చాయి? అంటే చిన్న చిన్న దొమ్మి కేసులు అనేవారా, లేదంటే 498 ఎటువంటి కేసులు వచ్చాయి? 1985 నుంచి 1991 వరకు దాదాపు 5.5 years వర్క్ చేశాను. నేను చేసిన కాలంలో విశాఖపట్నం రూరల్ జిల్లాలో మావోయిస్టులు, నక్సలైట్స్, పీపుల్స్ వార్ ఆ రోజుల్లో ఉండేది. వారి యొక్క ప్రభావం ఉండేది. లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పీపుల్స్ వార్కి వ్యతిరేకంగా పోలీస్కి ఛాలెంజ్గా ఉండేది. కన్వెన్షనల్ క్రైమ్ అంటే దొంగతనాలు, తాళం పెట్టుకుని ఎవరన్నా ఇతర ఊళ్ళకి అది వెళ్ళినప్పుడు దొంగలు పట్టడం, లేకపోతే ఇంట్లో నిద్రపోతున్నప్పుడు దొంగతనాలు చేయటం, అలాంటి దొంగతనాలు ఎక్కువగా ఉండేవి. తర్వాత దొమ్మి కేసులు, ముఖ్యంగా టీడీపీ కాంగ్రెస్ మధ్యన పొలిటికల్ రైవలరీ ఉండేది. అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. తర్వాత మర్డర్ కేసెస్ కూడా జరుగుతూ ఉండేవి. మెయిన్ రీజన్ ఏంటంటే ఆస్తి తగాదాలు, లేకపోతే భార్య మీద భర్త అనుమానించడం, అక్రమ సంబంధాలు, అటువంటివి ఎక్కువగా మర్డర్కి దారితీసేవి. అవన్నీ కూడా డిటెక్ట్ అవుతూ ఉండేవి. కొంచెం క్వాలిటీ పోలీసింగ్ వర్క్తో ఆ రోజుల్లో ప్రివెన్షను, డిటెక్షను, ప్రాసిక్యూషను కండక్ట్ చేయటం జరిగేది. చాలా కేసుల్లో కన్విక్షన్ కూడా సాధించాం. ఓకే సార్, చోడవరంలో అప్పట్లో పీపుల్స్ వార్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందండి? చోడవరంలో నేను పనిచేసిన కాలంలో ఎటువంటి యాక్టివిటీ లేదు. కానీ జీమాడుగులో ఉండేదా? జీమాడుగుల్లో ఉండేది. జీమాడుగుల పోలీస్ స్టేషను పాడేరు, చింతపల్లి పోలీస్ స్టేషన్ మధ్యలో ఉంటుంది. ఒకవైపు ఒరిస్సా బార్డరు, థిక్ ఫారెస్టు. అక్కడ ఉండే షెడ్యూల్డ్ తెగల ప్రజలు వారంటే భయపడుతుండేవారు. ఆ రోజుల్లో మేము చేసిన వర్క్ కానీ, లేకపోతే గవర్నమెంట్ అందించిన సహాయ సహకారాలు కానీ వారిలో కూడా మార్పు వచ్చింది. పోలీసులకు కూడా వారు తమ మద్దతు ఇవ్వటం ప్రారంభించారు. పోలీసులకి నక్సలైట్స్కి మధ్యన తీవ్రమైన విభేదాలు ఉండేవి. ఆ విధంగా కంట్రోల్ చేయటం కూడా జరిగింది. సార్, మీరు 85లో మీరు విశాఖ జిల్లా పనిచేస్తున్న టైంలో, అంటే అప్పట్లో పోలీస్ ఎస్ఐ అంటేనే ప్రజలందరికీ ఒక గౌరవం, ఒక భయం అని ఉండేదండి. జనరల్గా పోలీస్ స్టేషన్ రావాలన్నా చూడాలన్నా భయపడేవారు. ఎస్ఐ
ఒకసారి రోడ్ల మీద తిరుగుతూ చాలు జనం కంట్రోల్ అయ్యేవారు. అంటే అప్పట్లో ఒక బుల్లెట్ అవన్నీ కూడా మీకు ఉండేవా? ఎస్, ఉండేవి. ఉండేవి. ఎస్ఐ ఒక పోలీస్ స్టేషన్ అధికారిగా ప్రజలు గౌరవించేవారు. ఆ ఎస్ఐని రోల్ మోడల్గా కూడా గుర్తించి అతనికి సహకరించేవారు. మేము కూడా దాన్ని నిలబెట్టుకునేవాళ్ళం. చాలా గౌరవం దక్కింది మాకు. ఓకే. అప్పుడు ఎస్పీ ఎవరండి మీకు? అప్పట్లో బాలకొండయ్య గారు అని చెప్పి ఒక ఎస్పీ గారు ఉండేవారు. మాలకొండయ్య గారు? బాలకొండయ్య. ఓకే. తర్వాత వారు ఐజీగా రిటైర్ అయ్యారు. తర్వాత 3 పోస్టింగ్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? తర్వాత నేను హైదరాబాద్ సిటీ పోలీస్లో సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యాను. మాకు 3 సంవత్సరాలు డిస్ట్రిక్ట్స్లో పనిచేయాలని చెప్పి రూల్ ప్రకారం విశాఖపట్నం రూరల్కి వెళ్ళటం జరిగింది. నేను ఆ జిల్లాలో కలిసిపోవటం వల్ల, ఆ జిల్లా ప్రజలు నన్ను కోరుకోవటం వల్ల మరో 2.5 సంవత్సరాలు కూడా నేను అక్కడే ఎక్స్టెన్షన్తో పనిచేశాను. తిరిగి హైదరాబాద్ సిటీకి రావాల్సిన పరిస్థితి వచ్చేటప్పటికి జిల్లాతో ఉన్న అనుబంధమో లేకపోతే నా నేటివ్ ప్లేస్ రాజమండ్రికి దూరం అవుతుందనో మొత్తానికి అప్పట్లో సిబిఐ, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో పనిచేసే సిబిఐకి డెప్యుటేషన్ పెట్టుకున్నాను. అప్పటి డిఐజీ వెంకట్రావు గారు, ఎస్పీ కేపీ ప్రభాకర్ రావు గారు నన్ను సెలెక్ట్ చేసుకుని ఎంకరేజ్ చేశారు. ఆ విధంగా 1991 నుంచి 1999 8 ఇయర్స్ పాటు విశాఖపట్నం సిబిఐలో సిఐగా, ఇన్స్పెక్టర్గా పనిచేశాను నేను. అంటే మీరు చెప్తున్న 91 నుండి 98 వరకు విశాఖపట్నంలో సిబిఐకి సరైన ఆఫీస్ కూడా లేని టైంలో మీరు జాయిన్ అయ్యారు. ఎస్. ఎందుకంటే కేపీ ప్రభాకర్ రావు గారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ నుండి సిబిఐ విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. అప్పటికి ఆయనకి ఎంఈపీ కాలనీలో ఒక క్యాంప్ ఆఫీస్ కూడా లేని పరిస్థితులు, అంటే ఒక ఆఫీస్ కూడా లేని సిబిఐకి ఒక ఎస్పీ, ఇన్స్పెక్టర్, ఎస్ఐ ఉన్నప్పుడు అంటే అక్కడ ఏ విధంగా దీన్ని ఇన్ఫార్మ్ రెడీ చేసుకొచ్చారంట? మంచి ప్రశ్న. సిబిఐ యొక్క జ్యూరిస్డిక్షను ఒక్కొక్క రాష్ట్రానికి ఒక బ్రాంచ్ మాత్రమే ఉండేది ఆ రోజుల్లో. ఈ ఆంధ్రప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం, బాగా ఎక్స్టెండెడ్ జ్యూరిస్డిక్షన్ ఉన్న ప్రాంతం కాబట్టి రెండో బ్రాంచ్ని హైదరాబాద్తో పాటు విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. మొదటి ఎస్పీగా అప్పట్లో హెచ్జే దొరగారు విశాఖపట్నంలో పనిచేశారు. మీరు చెప్పిన విధంగా అద్దె భవనంలోనే సిబిఐ ఆఫీసు చినవాల్టేర్ రోడ్లో ఉండేది. కేపీ ప్రభాకర్ రావు గారు ఎస్పీగా ఉన్న ఆ టైంలో ఎంవిపి కాలనీలో గవర్నమెంట్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది. గవర్నమెంట్ కొంత స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఉండేవి. మాకు కూడా గవర్నమెంట్ క్వార్టర్స్ అలాట్ అయినాయి. 10 జిల్లాలు అంటే కోస్టల్ ఆంధ్ర, శ్రీకాకుళం టు నెల్లూరు 10 జిల్లాలు కూడా విశాఖపట్నం జ్యూరిస్డిక్షన్ ఉండేది. మేము అంత దూర ప్రాంతాలకు కూడా వెళుతూ ఉండేవాళ్ళం. అంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో పాటు బిహెచ్పి, బిహెచ్ఎల్, పోర్ట్ ఉండడం, అక్కడ కేసులు ఎక్కువ వచ్చాం. అంటే ట్రాప్ కేసులు ఎక్కువ వచ్చామండి, లేదంటే డిఏ కేసులు ఉండేవా? ట్రాప్ కేసెస్ ఎక్కువ వచ్చి ఉండేవి. విశాఖపట్నం డిఫెన్స్ ఆర్గనైజేషన్స్, డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ ఉండేవి. అలాగే రైల్వేసు, నేషనలైజ్డ్ బ్యాంక్స్, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్, స్టీల్ ప్లాంట్ అని, బిహెచ్ఈఎల్ అని, ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉండేవి. వాటిలో ఉండే యాంటీ కరప్షన్ వర్క్, తర్వాత మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్, తర్వాత కరప్షన్ రిలేటెడ్ అఫెన్సెస్, అవి మేము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండేవాళ్ళం. వాటితో పాటు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎంట్రస్ట్ చేసిన కొన్ని సెన్సేషనల్ కేసెస్ కూడా మేము అసోసియేట్ అయి చేయటం జరిగింది. అంటే మీరు చేసిన పీరియడ్లో మంచి కేసు ఏమైనా గుర్తుండి చెప్పండి. వంగవీటి మోహన్ రంగా గారి మర్డర్ కేసు.
అది ఫస్ట్ విజయవాడ సిటీ పోలీస్ వారు చేశారు. అప్పట్లో విజయవాడ అర్బన్ ఎస్పీగా వ్యాస్ గారు ఉండేవారు. అప్పుడు జరిగింది. తర్వాత సిఐడి, ఏపీ స్టేట్ సిఐడి వారు చేశారు. అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు తృప్తి చెందకపోవటం వల్ల సిబిఐకి ఇంట్రెస్ట్ చేయటం జరిగింది. విశాఖపట్నం సిబిఐ బ్రాంచ్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ టీంలో నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్స్గా వర్క్ చేశాను. నేను అంటే విశాఖపట్నం సిబిఐకి యాంటీ కరప్షన్తో పాటు క్రైమ్ బ్రాంచ్ కూడా ఉందంటే యాక్చువల్గా అది యాంటీ కరప్షన్ బ్రాంచ్ అది, బట్ స్పెషల్ క్రైమ్స్ చేయొచ్చు. ఓకే. అంటే అప్పట్లో జనరల్గా క్రైమ్ బ్రాంచ్ అంతా చెన్నై ఉండేది కదా, చెన్నై ఉండేది. విశాఖపట్నం కూడా టేకప్ చేసేది. ఎస్. అంటే రంగా కేసును ఏ విధంగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకొచ్చారు? రంగా కేసు అది వర్గ పోరాటంతో, ఒక కమ్యూనల్ వర్గ పోరుతో జరిగిన అఫెన్స్ అది. అది అటువంటి అఫెన్స్ జరుగుతుంది, రంగా మీద దాడి జరుగుతుంది. రంగాన్ని ఎలిమినేట్ చేయటానికి రంగాన్ని ఏదైనా పోవాలన్నట్టుగా అప్పట్లో వారు ప్రయత్నాలు కూడా చేశారు. 2 times మర్డర్ అటెంప్ట్ కూడా రంగా మీద జరిగింది. రంగాకి ఉన్న సమాచారం ప్రకారం అతన్ని చంపుతారు అని చెప్పి అనుకోవటంతో అతను రక్షణ కోరాడు. పోలీసులు దాన్ని నమ్మలేదని చెప్పి ఆయన వెర్షన్. అటువంటి సందర్భంలో అతనే తన సెక్యూరిటీ, తన సొంత ఆర్ముడ్ గార్డ్స్ని అతను తయారు చేసుకుని 2-3 వాహనాల్లో తిరుగుతూ ఉంటే ఒకరోజు ఆపి వాహనాలు చెక్ చేసి వారి దగ్గర ఉన్న మారణాయుధాలన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవటంతో అతను నిరసనగా నిర్మల్ హృదయ భవన్ అని చెప్పి బందర్ రోడ్లో ఫుట్పాత్ మీద నిరాహార దీక్ష కూర్చున్నారు. ఆమర నిరాహార దీక్ష కూర్చున్నారు. కూర్చున్న 2వ రోజు ఈ ఎవరైతే అతని మీద కక్షతోటి దాడి చేశారో వారంతా కూడా అయ్యప్ప స్వామి భక్తులుగా ఒక టూరిస్ట్ బస్సులో వచ్చి టెంట్ ముందు ఆగి నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది. రంగా గారితో పాటు మరొక 2 కూడా ఆ సంఘటనలో చనిపోయారు. దాదాపు 16-17 మంది గాయపడ్డారు. ఆ కేసులో స్పెషల్ కోర్టుగా రంగారెడ్డి జిల్లా జడ్జి గారిని నియమించడం జరిగింది. ప్రాసిక్యూషన్ కూడా కండక్ట్ చేశారు. ప్రాసిక్యూషన్లో సాక్షులు, తర్వాత సాక్ష్యాధారాలు అవి సరిపోలేదని చెప్పి బెనిఫిట్ ఆఫ్ డౌట్గా కేసుని ఎక్విటల్ చేయటం జరిగింది. అంటే కేసులో ఎవరెవరు ముద్దాయిలు ఉన్నారండి? దీని వెనుక కాన్స్పిరసీ ఆ రోజుల్లో దేవినేని వెంకటరమణ గారు అని చెప్పి టీడీపీ లీడరు, మినిస్టర్గా కూడా వారు పనిచేశారు. వారితో పాటు దేవినేని ఉమామహేశ్వరరావు గారు, మొత్తం 27 మంది ఉండేవారు. వారందరి మీద కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. అంటే వీళ్ళందరూ కాన్స్పరెన్సీ 120B వీళ్ళందరి మీద ఉంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉన్నారండి? అంటే అయ్యప్ప స్వామి మాలలో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేశారా? ఎవరండి వాళ్ళు? అది అంటే ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే గాయపడ్డారో లేకపోతే ఎవరైతే స్పాట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చిన సాక్ష్యాధారాలను బట్టి నిందితులందరినీ కూడా ఐడెంటిఫై చేయటం జరిగింది. అంటే వాళ్ళు ఎవరి ద్వారా పంపితే వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? అది ఎవరో పంపించడం వల్ల లేకపోతే
ఆ, ఎవరో డైరెక్షన్ మీద జరిగినది కాదు. వాళ్ళంతటా వాళ్ళే క్రిమినల్ కాన్స్పిరసీతో కుట్ర చేసిన. అంటే దీని వెనక ఎవరు లేరు, వచ్చిన వాళ్ళు కక్షతోనే రంగాన్ని చంపారంటారా? ఎస్. అంటే దీనికి అంత కక్ష ఎందుకు ఉంటుందని చంపిన వాళ్ళకి? అది ఫ్యామిలీ రైవలరీగా రంగా గారి చనిపోవటానికి ముందు నెహ్రూ గారి కుటుంబంలో ఒకళ్ళు చనిపోవటం, అలాగే రంగా గారి కుటుంబంలో వారి అన్నగారైన రాధా గారు చనిపోవటం, అలాగా చలసాని వెంకటరత్నం గారి టైం నుంచి కూడా వర్గపరు జరుగుతూ ఉంది. దానికి విజయవాడ మోటార్ కార్స్ యూనియన్ ఆ రోజుల్లో చాలా పవర్ఫుల్ ట్రేడ్ యూనియన్ అది. ఆ ట్రేడ్ యూనియన్లో వచ్చిన ఫ్రాక్షన్ వల్ల ఈ మిత్రులుగా ఉండే ఈ రెండు కుటుంబాలు కూడా విడిపోవటం, గొడవ పట్టడం జరిగింది. దాని యొక్క సీక్వెన్స్లోనే ఇది కూడా జరిగిందని చెప్పి నేను భావిస్తాను. సార్, ఇన్వెస్టిగేషన్ మీరు చేశానంటున్నారు సిబిఐ, అప్పటికే సిఐడి చేసింది, లోకల్ పోలీస్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ వీళ్ళందరూ అయ్యప్ప మాల్లో వచ్చారు, రంగా గారి మీద అటాక్ చేశారు, కానీ దీని బిహైండ్ ఎవరు అన్నది సిబిఐ ఏం తెలిసిందండి? నేను వన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్, మాకు అంటే హరివల్సన్ గారు అని చెప్పి ఒక డిఎస్పిగా ఉండేవారు, వారు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు. వారికి మేమంతా కూడా అసిస్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇది ఒక లీడరో ఒక పొలిటికల్ పార్టీయో పురమాయించిన హత్య కాదు అని చెప్పి నేను భావిస్తాను. నేను అంటే ఎవరు చెప్పితే ఇప్పుడు వచ్చారండి? అంటే వాళ్ళ రెండు కుటుంబాల మధ్యన వర్గపోరుతోనే రంగా గారు చనిపోయారు అనుకోవచ్చా? లేదా దీని వెనక ఎవరన్నా మీరు అన్నాడు దేవినేని నెహ్రూ గారు కానీ, దేవినేని ఉమా గారు కానీ, లేదా వాళ్ళ వెనక ఎవరైనా కొంతమంది వ్యక్తులు ఎవరైనా కాన్స్పిరసీ ఉందని మీరేమైనా అనుకుంటున్నారు? మేము సేకరించిన సమాచారం, సాక్ష్యాధారాలు బట్టి చూస్తే దేవినేని నెహ్రూ గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు వారు కూడా పార్టిసిపేట్ చేశారు. వారు కూడా స్పాట్లో ఉన్నట్టుగానే మనకి సాక్ష్యాలు ఉన్నాయి. స్పాట్లో లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. అట్లా అంటే రెండు కుటుంబాల మధ్య వర్గపోరుతోనే రంగా గారు చనిపోయారని మీరు అంటున్నారు, మీ దర్యాప్తులో బయటపడి. రెండు కుటుంబాలు అనే కన్నా రెండు గ్రూప్స్ ప్రధానంగా చెప్పుకోవాలి అని అంటే రెండు కులాలకి రిప్రజెంట్ చేసే విజయవాడ స్థానిక నాయకుల మధ్యన జరిగిన వర్గపోరుగానే చెప్పుకోవాలి. కానీ అప్పట్లో కొంతమంది, కానీ ఇటీవల కాలంలో కొంతమంది పనిచేస్తున్న రంగా గారితో ఉన్న అనుచరులు అవ్వచ్చు, లేదా అప్పట్లో ఉన్న కొంతమంది ఆఫీసర్లు రెండు ఎలిగేషన్ తీసుకొస్తున్నారు. అయ్యప్ప మాలలో వచ్చిన వాళ్ళందరూ కూడా కోడెల శివప్రసాద్ గారు పంపించారు అనేది ఒక ఎలిగేషన్. రెండోది రంగా గారు హత్యకు ముందు రోజు రాత్రి, అంటే తెల్లవారుజామున హత్య జరుగుతుందంటే కొన్ని గంటలకు ముందు హైదరాబాద్ ఆఫీసులో వ్యాస్ గారి ఇంట్లో ఇద్దరు ముఖ్య వ్యక్తులు కలుసుకొని మీటింగ్ పెట్టుకున్నారు. దాని తర్వాతే హత్య జరిగింది. ఆ మీటింగ్కి ఈ హత్యకి లింక్ ఉందంటూ ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఎలిగేషన్ తీసుకొచ్చారు. ఆరోపణ చేయటం వరకు మా ఈ దర్యాప్తు సంస్థకి, దర్యాప్తు అధికారులకి సమాచారం ఉంది. ఆ పాయింట్స్, ఆ కోణంలో కూడా దర్యాప్తు జరిగింది. దానికి ప్రాథమికంగా ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. అంటే సిఐడితో పాటు లోకల్ పోలీసుల ఇన్వెస్టిగేషన్లు ఏది బయటకు వచ్చిందో సిబిఐ కూడా అదే నమ్ముతుందంటారా? సిఐడి వారు దర్యాప్తు మధ్యలోనే ఉన్నారు. వారు ఎటువంటి కంక్లూజన్స్ ఇవ్వలేదు. ఆ కంక్లూజన్స్ ఇచ్చింది, కేసు ఫైనలైజ్ చేసి సెషన్స్ కోర్టుకి తరలించింది సిబిఐ దర్యాప్తులో అదే విధంగా ఆ కోణంలోనే వచ్చింది. ఓకే, కానీ జనరల్గా సిబిఐ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ పక్కా ఉంటుంది, చార్జ్ షీట్ కూడా పర్ఫెక్ట్గా వేస్తారు, కన్విక్షన్ రేట్ పెరుగుతుందని ఒక ముద్ర ఉందండి, మంచి పేరు ఉంది. మరి అటువంటి సిబిఐ దర్యాప్తులో రంగా గారి కేసులో అప్డేట్ రావడం ఏంటంటే, అంటే మీ మీద ఒత్తులు ఏమొచ్చాయా లేదంటే దేనివల్ల?
లేదండి, అట్లాగా ఏం రాలేదు, ఎటువంటి ఒత్తిళ్ళు లేదు. అప్పుడు ఉన్న ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్సు, సూపర్వైజింగ్ ఆఫీసర్సు మంచి ఇంటిగ్రిటీ, మంచి స్టాండర్డ్స్ ఉన్న ఆఫీసర్సు. ఎటువంటి ఒత్తిడి కానీ ఎటువంటి ఇది కానీ, పైగా సిబిఐ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కంట్రోల్లో, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో పనిచేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఏమాత్రం ఉండేది కాదు. పైగా స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి అన్ని విధాలా కూడా సహకరించారు. కేసు సెషన్స్ కోర్టులో ఎక్విటల్ అవటానికి ప్రధాన కారణం ఏంటంటే, కొంతమంది విట్నెసెస్, కొద్దిమంది విట్నెసెస్ హాస్టైల్ అయ్యారు. కొద్దిమంది విట్నెసెస్ డిలే వల్ల వాళ్ళు అనారోగ్యం పాలవటము లేకపోతే చనిపోవటం కూడా జరిగింది. తర్వాత ఇది జరిగిన సంఘటన ఎర్లీ మార్నింగ్ 4:30, 5 o'clock మధ్యలో జరిగింది. చనిపోయిన రంగా గారు, వారి అనుచరులు నిద్రలో ఉన్న సమయంలో జరిగింది. ఆ రోజుల్లో సీసీటీవీ కెమెరాస్ కానీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ కానీ లేవు. ఈ జరిగిన దాన్ని బట్టి ముద్దాయిలు వాళ్ళు మాట్లాడుకున్న వాళ్ళ స్వరాన్ని బట్టి ఇతను ఏ, ఇతను ఎక్స్, ఇతను జెడ్ అని చెప్పి గాయపడిన సాక్షులు చెప్పిన దాన్ని బట్టి మనం ఇదయ్యాం. కానీ అక్కడ కోర్టు నమ్మదగిన సాక్ష్యాధారాలు అంటే ఫింగర్ ప్రింట్స్ కానీ, ఫొటోస్ కానీ, విజువల్స్ కానీ లేవు. అలాగే ఆ సంఘటన స్థలంలో ఇండిపెండెంట్ విట్నెసెస్ కూడా ఎవరూ లేరు. చెబితే ఈ బాధితుల గ్రూపు లేదా అగ్రెసర్స్, ముద్దాయిల గ్రూపు వాళ్ళ మనుషులే ఉన్నారు. ఇండిపెండెంట్ విట్నెసెస్ ఎవరు లేరు. బహుశా సెషన్స్ కోర్టు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వటానికి ప్రధాన కారణం అదే అయి ఉంటుందని చెప్పి నేను అనుకున్నాను. సెషన్స్ కోర్టు జడ్జిమెంట్ని ఏపీ హైకోర్టులో ఛాలెంజ్ చేయటం కూడా జరిగింది, అప్పీల్ చేయటం జరిగింది. అప్పీల్లో కూడా అదే భావంతో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చారు. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్తున్న ఆ కేసులో కొంతమంది అరెస్టాలు అయిపోయారని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఆ విధంగా అయిపోవడానికి కారణం ఏదైనా బెదిరింపులు, ఒత్తిళ్ళు అవి ఉండొచ్చు కదా? అటువంటి ఆరోపణ ఏం రాలేదు. దీని తర్వాత హైకోర్టులో కూడా సేమ్ డౌట్ హైకోర్టు కూడా రేజ్ చేశారు. ఇంకా తర్వాత మీరు సిబిఐలో చేసిన కేసులు ఇంకేమున్నాయి? మరొక స్పెషల్ క్రైము మాగుంట సుబ్బిరామిరెడ్డి గారు, ఒంగోలు. అది వారు అప్పుడు ఎంపీగా ఉండేవారు. వారికి పిఎస్ఓస్, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్సు, తర్వాత ఆర్మడ్ గార్డు కూడా వారి ఇంట్లో ఉండేది. ఒంగోలు అవుట్స్కట్స్లో వారి హౌస్ ఉండేది. పీపుల్స్ వారికి చెందిన నక్సలైట్స్ ఆయన్ని కిడ్నాప్ చేయటానికే ప్లాన్ చేసుకున్నారు, రెక్కీ చేశారు. వారి ఇంటికి దగ్గరలో వాళ్ళు కూడా ఒక ఇల్లు తీసుకుని ఒక 2-3 వారాల నుంచి ఉంటున్నారు. ఆయన్ని కిడ్నాప్ చేయటం ద్వారా వాళ్ళ డిమాండ్స్ తీర్చుకోవాలి అన్న లక్ష్యంతో వాళ్ళు అటాక్ చేయటం జరిగింది. అయితే ఒక పిఎస్ఓ పసిగట్టి ప్రతిఘటించడం వల్ల వచ్చిన వాళ్ళు అంత అనుభవం లేని నక్సలైట్స్ అవటం వల్ల ఫైర్ ఓపెన్ చేశారు. ఆ ఫైరింగ్లో వారు చనిపోయారు, స్పాట్లోనే చనిపోయారు. ఆ కేసు లోకల్ పోలీసు చేయటంతో లోకల్ పోలీస్ మీద ఫ్యామిలీ మెంబర్సు పూర్తి విశ్వాసం లేక సిబిఐ దర్యాప్తు కోరటం జరిగింది.
చనిపోయింది ఒక పార్లమెంట్ సభ్యులు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్పందించి సిబిఐకి దర్యాప్తుకి ఇవ్వటం జరిగింది. ఆ కేసు కూడా ఒక స్పెషల్ టీమ్, ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఫామ్ చేశారు. అందులో కూడా ఈ హరివల్సన్ గారు, చెల్లాదురై అని చెప్పి ఒక డిఎస్పి గారు ఉండేవారు. హరివల్సన్ గారు కేరళ ఆఫీసరు, చెల్లాదురై గారు తమిళ ఆఫీసరు. వారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ కేసు ఆ కేసులో సిబిఐ మంచి దర్యాప్తు చేయటం జరిగింది. ఈ సెంట్రల్ ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ నుంచి ఢిల్లీ నుంచి వచ్చారు, మంచి ఎక్స్పర్ట్స్ వచ్చారు. నేరస్థలాన్ని పరిశీలించి నేరస్థలంలో బాధితుల రక్త నమూనాలతో పాటు ఒక ముద్దాయి యొక్క రక్త నమూనా కూడా సేకరించడం జరిగింది. నేరం జరిగినప్పుడు ఒక ముద్దాయి కూడా ఈ గన్మ్యాన్ కాల్పుల్లో గాయపడ్డాడు. అతని రక్త నమూనా కూడా స్పాట్లో సేకరించడం జరిగింది. అతను పారిపోతుండగా ఒక రైల్వే క్రాసింగ్ బ్రిడ్జ్ గేట్ దగ్గర వాళ్ళ కారు ఆగిపోతే ఆ కారులోంచి దిగి అతను పారిపోయే ప్రయత్నంలో దొరికిపోయాడు. అది తర్వాత దర్యాప్తులో ఎఫ్ఎస్ఎల్ ఒపీనియన్ అంతా సేకరించడం, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది ఆ రోజుల్లో కొత్తగా వచ్చిన సైంటిఫిక్ ఎయిడ్స్, అది టాలీ అవటం, దాని ద్వారా ఇతర ముద్దాయిలను కూడా ఆ ముద్దాయి ద్వారా తెలుసుకుని వాళ్ళను కూడా అరెస్ట్ చేయటం, వారి మీద పూర్తి సాక్ష్యాధారాలతో సెషన్స్ కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయటం, కేసు కన్విక్షన్ అవటం, హైకోర్టులో కూడా ముద్దాయిలు చేసుకున్న అప్పీలు అది ఫెయిల్ అవటం జరిగింది. ఈ రోజుకి కూడా ముద్దాయిలు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. ఏం పేర్లేండి వాళ్ళ పేర్లు? ఒక వ్యక్తి పేరు గణేష్, పంతంగి బాల గణేష్. అతను గుంటూరు జిల్లా తెనాలివాడు. ఆ రోజుల్లో చిన్నవాడే, 21-22 ఇయర్స్ అబ్బాయి. ఈ మావోయిస్టుల యొక్క ఫిలాసఫీ మీదకి అతను ఆకర్షితుడై అందులో చేరాడు. అతను మిగిలిన వాళ్ళ పేర్లు అంత గుర్తులేదు. సార్, ఆ కేసులో కన్విక్షన్ వచ్చింది, వాళ్ళందరూ జైలుకి వెళ్ళారు. కానీ తర్వాత సుబ్రహ్మరెడ్డి గారి భార్య వాళ్ళని విడుదల చేయాలి, క్షమాభిక్ష ఇవ్వాలంటూ ఆమె లెటర్ కూడా పెట్టారు. వాళ్ళతో పాటు ఉన్న చాలామంది బయటకు వచ్చారు. కానీ స్టేట్ గవర్నమెంట్ ఆ కేసులో మాకు అబ్జెక్షన్ లేదన్నా సిబిఐ ఇప్పటికి కూడా దాని మీద కొరవేసి కూర్చోడానికి కారణం ఏమంటారు? నిజంగా ఆవిడ కరుణ, గొప్పతనం మనం చెప్పుకోవచ్చు. భర్త పెద్ద ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆమె వాళ్ళ తరఫున క్షమాభిక్ష కోరటం అనేది చాలా గొప్ప విషయం. కానీ సిబిఐ దృష్టి వేరు. ఇటువంటి కేసుల్లో అందరూ ఏది ఆశిస్తారు, ఏం కోరుకుంటారు, లీగల్ వాల్యూస్ ఎలా ఉండాలి, స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అనే కట్టుబాటు ఉంటుంది. రూల్స్ ప్రకారమే పోవాలి, చట్ట ప్రకారం జరగాలి, చట్ట ప్రకారం నిందితులకి శిక్ష పడాలి
అమాయకుల్ని రక్షింపబడాలి అనే సిద్ధాంతం ప్రకారమే ఉంటారు. బహుశా అదే ఫిలాసఫీ మీద సిబిఐ అబ్జెక్షన్ చేసింది. అచ్చా. సార్ ఈ రెండు కాకుండా ఇంకా వేరే కేసులు ఉన్నాయి సిబిఐలో? సిబిఐ నేను పనిచేసిన రోజుల్లో 83% కన్విక్షన్ రేట్ ఉండేది. 183 కేసులు కన్విక్షన్ అయ్యాయి. ఎక్కువగా ట్రాప్ కేసెస్. ట్రాప్ కేసులో ఇప్పుడు మీరు ఆల్రెడీ క్రైమ్ కేసులు చెప్పారు. ట్రాప్ కేసు ఒకటి మంచి కేసు ఏమైనా మీరు? ట్రాప్ కేసెస్ అంటే ఏ కేసుకి ఆ కేసు మంచిదే. అంటే బిగ్ ఫిష్లే ఉంటాయి సిబిఐలో. జనరల్గా యాంటీ కరప్షన్ ఊర్లో మూడు రకాలు ఉంటాయి కదా. ఫిష్ కరప్షన్, గోట్ కరప్షన్, బఫెలో కరప్షన్. మీరు ఎక్కువగా ఫిష్ కరప్షన్ తీసుకున్నారా లేదా బఫెలో కరప్షన్ ఎక్కువ ఉండేది? ఎక్కువగా మేము నోటోరియస్ కరప్ట్ ఆఫీషియల్స్ మీదే దృష్టి పెట్టేవాళ్ళం. ఆ రోజుల్లో ఏదో కంప్లైంట్ వచ్చింది, ఎవరినో ఒకరిని స్కేప్ గోట్ చేయాలి అనే సిద్ధాంతం ఉండేది కాదు. ముందుగా వచ్చిన కంప్లైనెంట్ని శతవిధాల శల్య పరీక్ష చేసేవాళ్ళం. ఎవరు అతను, ఏంటి, ఎందుకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా ఆఫీసర్ మీద కంప్లైంట్ ఇస్తున్నాడు అనేది ముందు కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చిన వాడినే మేము సస్పెక్ట్ చేశారు. 3-4 సార్లు తిప్పించేవాళ్ళం కూడా. తిప్పించి నిలబడతాడు, ఇతని యొక్క హానెస్టీ కరెక్టే, ఇతను విక్టిమైజ్ అవుతున్నాడు అనేది సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు ఎవరి మీద కంప్లైంట్ వచ్చిందో అతన్ని 1-2 రోజులు వాచ్ చేసేవాళ్ళం. వాచ్ చేసి ఎస్ అతను లంచాలకు అలవాటు పడ్డాడు, బ్యాడ్ ఫెలో అని మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు, అంతేగాని కంప్లైంట్ రాగానే వెంటనే మిగతా ఏజెన్సీ లాగా లేదు. ఓకే, లేదు. తర్వాత ట్రాప్ అమౌంట్ కూడా కంప్లైనెంటే పెట్టుకోవాలని చెప్పి కండిషన్ పెట్టేవాళ్ళం. ట్రాప్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ట్రాప్ అమౌంట్కి ఈక్వల్గా అది కోర్టు ద్వారా కానీ లేకపోతే డిపార్ట్మెంట్ ద్వారా కానీ అతనికి తిరిగి వెళ్ళేటట్టు చేసేవాళ్ళం. అతను హ్యాబిచువల్గా ఇటువంటి సందర్భాల్లో లంచాలు తీసుకుంటున్నాడు అన్న తర్వాతే ట్రాప్ చేయటం జరిగేది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ప్రధానంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఎంప్లాయీస్ని మధ్యవర్తులుగా మేము పెట్టుకునేవాళ్ళం. నిజాయితీగా సిబిఐలో నిజాయితీగా ఉన్నట్టు రాసేవాళ్ళం. ఒకానొక సందర్భంలో నాకు బాగా గుర్తు, రైల్వే హాస్పిటల్ విశాఖపట్నం ఒక క్లర్క్ చిన్నవాడే కొన్ని సర్టిఫికెట్స్ తయారు చేసి ఈ కంప్లైనెంట్ తాలూకా భర్త చనిపోతే ఫ్యామిలీలో వేరే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే సదుపాయం ఉంది. ఆ సర్టిఫికెట్స్ చనిపోయిన అతని యొక్క ఇన్పేషెంట్ రికార్డు అది తీసి ఇవ్వటానికి అతను ఏదో డబ్బులు అడిగాడు. వెరిఫై చేస్తే అతని ఇంటిగ్రిటీ బాగోలేదు. దాని మీద ట్రాప్ చేయటం జరిగింది. ట్రాప్ సక్సెస్ అయింది. అయితే అతను ఒక హ్యాండిక్యాప్డ్. ఇంటికి వెళ్ళి హాస్పిటల్లో అతని ఆఫీస్ రూమ్ సెర్చ్ చేసాం. ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కూడా సెర్చ్ చేసాం. ఇంటి దగ్గర చాలా దయనీయమైన పరిస్థితి, పాపం పేదవాళ్ళు. అన్నిటికన్నా బాధ పెట్టింది భార్య కూడా హ్యాండిక్యాప్డ్, పాపం చిన్నపిల్లలు. అయితే జనరల్గా సక్సెస్ అయిన తర్వాత మాకు రివార్డ్స్ ఇస్తారు డిపార్ట్మెంట్. రివార్డు వద్దని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే
మా ఎస్పీ గారిని, సార్ పరిస్థితి కొంచెం దయనీయంగా ఉన్నది, అవకాశం ఉంటే ప్రాసిక్యూషన్ కాకుండా డిపార్ట్మెంటల్ యాక్షన్కి రికమెండ్ చేయండి. తప్పు తెలుసుకున్నారు, తప్పు జరిగింది, తప్పు తెలుసుకున్నాడు, కుటుంబం అతని మీద ఆధారపడి ఉన్నది, భార్య కూడా హ్యాండిక్యాప్డ్, ముద్దాయి హ్యాండిక్యాప్డ్, అవకాశం ఉంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి పంపించవచ్చు అని అంటే దాని మీద పాజిటివ్గా ఆర్డర్స్ కూడా వచ్చినాయి. ఎవరండి ఎస్పీ అప్పుడు? కేపీ ప్రభాకర్. ఓహో. కేపీ ప్రభాకర్ రావు గారు. ఓకే. వారు వెస్ట్ బెంగాల్ క్యాడర్. కానీ తెలుగు ఆయన. తెలుగు. సార్ మీరు చెప్తున్న ట్రాప్ కేసుల్లో అంటే సిబిఐ ఒక మానవత్వం ఉన్నదని ప్రూవ్ చేసుకున్నారు. సిబిఐలో కూడా ఒక మానవత్వం ఉంది అంటే ఆయన హ్యాబిచువల్ అఫెండర్ అయినా ఆ ఎక్యూజర్ సంబంధించిన ఎక్యూజర్ వరకు కొంచెం మీరు ఆలోచించారు సార్. జనరల్గా సిబిఐలో ట్రాప్ కేసులో అరెస్టులు ఉంటాయండి? ఆ రోజుల్లో ఉండేవి కాదు. మీరు అన్నట్టుగా అది మానవత్వం అని నేను అనుకోవట్లేదు, వాస్తవం. అక్కడ వాస్తవానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం ఆ రోజుల్లో కూడా. మానవత్వం అంటే మీకు ఇందాక నేను చెప్పిన దాంట్లో 83% రేట్ కన్విక్షన్ ఉండేది. ఒక సిబిఐ ఇన్స్పెక్టరు నాన్ గెజిటెడ్ ఆఫీసర్, డిఎస్పి గెజిటెడ్, ఒక నాన్ గెజిటెడ్ ఆఫీసర్ ఎన్జిఓ అయినప్పటికీ కూడా పబ్లిక్లో కానీ సిబిఐ స్పెషల్ జడ్జి కోర్టులో కానీ గవర్నమెంట్లో కానీ గుర్తింపు గౌరవం ఉండేది. యాజ్ ఏ ఇన్స్పెక్టర్, సిబిఐ ఇన్స్పెక్టర్, నేను వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారిని కలిసి, సార్ నేను పలానా ఐఏఎస్ ఆఫీసర్స్ యొక్క పర్సనల్ ఫైల్స్ చూడాలనుకుంటున్నాను, మా ఎస్పీ గారు ఇచ్చిన ఆథరైజేషన్ లెటరు, ఒక సీక్రెట్ ఎంక్వైరీలో నేను చూడాలనుకుంటున్నాను అని అంటే చీఫ్ సెక్రటరీ గారు, చీఫ్ ఆఫ్ ది స్టేట్ వారు ఒక రూమ్ ఏర్పాటు చేసి ఆ రూమ్లో కూర్చుని ఫైల్స్ వెరిఫై చేసుకోవటానికి మాకు అవకాశం ఇచ్చేవారు. అంటే సిబిఐ మీద గుడ్ విల్ ఆ విధంగా ఉండే. ఓకే సార్, సిబిఐలో డిఏ కేసుల్లో కూడా అరెస్ట్ చేస్తారా? నేను పనిచేసిన 91-99 మధ్య అరెస్టులు లేవు. ట్రాప్ కేసెస్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినప్పటికీ కూడా అరెస్టులు లేవు. ఎందుకండి అరెస్టులు అంటూ? వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, అది కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయినప్పటికీ కూడా గవర్నమెంట్ సర్వెంట్స్ భార్యా పిల్లలతో ఉంటారు, వాళ్ళు ఎక్కడికి పోరు అనే నమ్మకంతో అరెస్ట్ చేసేవాళ్ళు. ఎక్యూజ్డ్ ముద్దాయి పర్సనల్ బాండ్ మీద, పర్సనల్ ష్యూరిటీ మీద ఆన్ ది స్పాట్ అక్కడికక్కడే రిలీజ్ చేయటం జరిగేది. రెండో మ్యాండేటరీ కాదు, అక్కడ మ్యాండేటరీ కాదు. ఓకే సార్, మరి అదే ఏజెన్సీ డిఫరెంట్ ఏజెన్సీ ఉంటుంది స్టేట్ లెవెల్లో, కానీ వాళ్ళు డిఏ కేసుల్లో ట్రాప్ కేసుల్లో అరెస్ట్ చేసి రిమైండ్ ఎందుకు చేస్తారంటారు? తర్వాత కోర్టు డైరెక్షన్స్ కానీ, మారిన గవర్నమెంట్ పాలసీ కానీ ఈ అరెస్టులు అనేది మ్యాండేటరీ చేశారు. నేను పనిచేసిన రోజుల్లో కూడా అరెస్టులు కొన్ని సందర్భాల్లో ఉండేవి. ముఖ్యంగా బ్యాంక్ ఫ్రాడ్స్, ఆ రోజుల్లో బ్యాంక్ ఫ్రాడ్స్ విపరీతంగా ఉండేవి. ఏంటంటే నకిలీ డాక్యుమెంట్స్ షూరిటీగా పెట్టి లోన్లు తీసుకుని లోన్స్ ఎగ్గొడతా ఉండేవారు. అలాగే ఈ చనిపోయిన మనుషుల యొక్క డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి
వాటి ద్వారా కూడా ఫ్రాడ్స్ చేస్తూ ఉండేవారు. అటువంటి సందర్భాల్లో పబ్లిక్ సర్వెంట్స్, గవర్నమెంట్ సర్వెంట్స్తో పాటు ప్రైవేట్ పర్సన్స్ని కూడా అరెస్ట్ చేసేవాడు. వాళ్ళ పాస్పోర్ట్స్ సీజ్ చేయటం, దేశం వదిలి పారిపోకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకోవటం జరిగేది. సార్ సిబిఐ తర్వాత మన దగ్గరికి వచ్చారు. నేను 1999లో హైదరాబాద్కి తిరిగి వచ్చాను. అప్పటికే జనరల్గా సిబిఐ డెప్యుటేషన్ 3 years ఇస్తారు. ఎక్స్టెండబుల్ బై అనదర్ 3 years, 6 years అయిపోయింది. మరొక సంవత్సరం అలాగే 8 years కంప్లీట్ అయిపోయింది. నేను కూడా అందులో భాగంగా తయారైపోయాను. ఆర్గనైజేషన్ విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు, నన్ను విడిచిపెట్టడం ఆర్గనైజేషన్కి ఇష్టం లేదు అన్నట్టు ఉండేవాళ్ళం. ఆ పరిస్థితుల్లో హైదరాబాద్ కమిషనర్ గారు, నేను అనుకోవటం సుకుమార్ గారు ఉండేవారు. సార్ ఏమో పంపించకపోతే అతని యొక్క శాలరీ ఆపుతాము అంటాం. ఆ విధంగా వచ్చాను. నేను వచ్చిన తర్వాత సిటీ పోలీస్లో పనిచేశాను. సిటీ పోలీస్లో ఏదో 2-3 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్గా పనిచేసినప్పటికీ కూడా నా అనుబంధం ఎక్కువగా సిసిఎస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్. కానీ 3 పోలీస్ స్టేషన్ చేశారు కదా మరి. బంజారాహిల్స్ చేశారు, మారేడుపల్లి ఒకటి అనిపిస్తుంది. మారేడుపల్లి, కుల్సుంపుర, ఓల్డ్ సిటీ జియాగూడ, కుల్సుంపుర చేశాను. తర్వాత బంజారాహిల్స్ చేశాను. తర్వాత మార్కెట్, మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ కూడా చేశాను. 4 పోలీస్ స్టేషన్ చేశాను. బంజారాహిల్స్లో అప్పుడు క్రైమ్ ఏ రేట్లో ఉంటుంది? చాలా ఎక్కువగా ఉండేది. ఈ అంతా కూడా విఐపి జోన్. మెయిన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ఆర్టిస్టులు ఉండే ఫిలిం నగరు, జూనియర్ ఆర్టిస్టులు ఉండే కృష్ణానగరు, ఇందిరానగరు. ఈ ప్రాంతాల్లో ఏంటంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ను కూడా వాళ్ళు సినిమా ఫార్ములా లాగా కొంత మషాలాలు, కామెడీ, ఒక డ్యూయెట్, ఒక విషాదం సాంగు, ఒక కామెడీ సాంగ్, ఒక ఫైట్ అన్నీ వచ్చేటట్టుగా వాళ్ళ రిపోర్ట్స్, కంప్లైంట్స్ ఉంటాయి. అవి కూడా తట్టుకున్నాము. అలాగే పోలీస్ సర్వీసు బంజారాహిల్స్లో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. విఐపి జోన్ కాబట్టి వారికి ఉండే ఇన్ఫ్లుయెన్స్ అనండి, లేకపోతే వారికి ఉన్న పరిచయాలు అవి కానివ్వండి, ఎక్కువ సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దాన్ని కూడా సీనియర్ ఆఫీసర్స్ యొక్క సపోర్ట్ తోటి బాగా చేసాం. నిజంగా అది మంచి ఎక్స్పీరియన్స్. నా పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి 4 kilometers. అంటే పోలీస్ జీప్ ఉంటుంది కాబట్టి 5 to 10 minutesలో నేను వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్కోసారి 2-3 రోజుల వరకు ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. రోజుకి 18 hours వర్క్ చేసేవాడిని, కానీ తృప్తి ఉండేది. సార్ మీరు చేసిన 4 పోలీస్ స్టేషన్లో అంటే మీ వరకు నేను కామెంట్ చేయట్లేదు, కానీ జనరల్గా ఒక బయట కామెంట్ ఉంటుంది. బంజారాహిల్స్, మోండా మార్కెట్, మారేడుపల్లి ఈ 3 మంచి పోలీస్ స్టేషన్లు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ముద్ర ఉంది. అదేవిధంగా కుల్సుంపుర తీసుకుంటే అది బ్యాడ్ పోలీస్ స్టేషన్ అంటారు, ఎందుకంటే ఎక్కువ కమ్యూనల్ అవుతుంది కాబట్టి. అంటే మంచి పోలీస్ స్టేషన్, చెడ్డ పోలీస్ స్టేషన్కి మీనింగ్ ఏంటంటే? యాక్చువల్గా మంచి చెడు అనేది పోలీస్ స్టేషన్లో ఎక్కడా లేదు. పీస్ఫుల్ పోలీస్ స్టేషన్, లేకపోతే ట్రబుల్సమ్ పోలీస్ స్టేషన్, లేకపోతే యావరేజ్గా ఉండే పోలీస్ స్టేషన్, అట్లాగా క్లాసిఫికేషన్ ఉంటుంది. కానీ
మారేడుపల్లి సికింద్రాబాద్ నార్త్ జోన్ కింద వస్తుంది హైదరాబాద్ సిటీలో. అది కంపారిటివ్గా పీస్ఫుల్ జోన్ అంటారు. ఈ మోండా మార్కెట్, మారేడుపల్లి ఇవి కూడా కంపారిటివ్గా మంచి పోలీస్ స్టేషన్లు, పీస్ఫుల్గా ఉండేవి. బంజారాహిల్స్ వెస్ట్ జోన్ అంటే డెవలపింగ్ అండ్ వెల్ డెవలప్డ్ ఏరియా కాబట్టి ఆ విధంగా ఉంటుంది. అంటే నేను వైటీఆర్ ప్రసాద్ గారి గురించి కామెంట్ చేయట్లేదు. వైటీఆర్ ప్రసాద్ గారు హానెస్ట్ ఉంది కాబట్టి, ప్లస్ సిబిఐ రికార్డు మీకు కంటిన్యూ అవుతుంది, మీకు ఆఫీసర్ల ఇంట్రెస్ట్తో మీకు పని చేయించుకున్నారు. కానీ మీరు ఎక్కడ అడగలేదు ఆ విషయం, మీ రికార్డ్స్ చెప్తున్నాయి. నాకు ఈ పోలీస్ స్టేషన్ కావాలని మీరు కూడా ఎవరిని అడగలేదు కూడా. కానీ మీరు చెప్పిన 4 పోలీస్ స్టేషన్లో 3 పోలీస్ స్టేషన్లు మీరు అన్నట్లుగా పీస్ఫుల్, నాన్ పీస్ఫుల్ కాకుండా మంచి పోలీస్ స్టేషన్ అంటే చాలామంది ఆఫీసర్లు ఇన్కమ్ సోర్స్ ఉంటుందని అంటుంటారు. బంజారాహిల్స్ అవ్వచ్చు, బంజారాహిల్స్ అంటే మీరు అన్నట్టు సినిమా ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఇన్కమ్ ఎక్కువ వస్తుందని. అదే మోండా మార్కెట్ అంటే పక్కన మోండా మార్కెట్ బిజినెస్ ఉంది కాబట్టి అక్కడ వస్తుందని. ఇంకా మారేడుపల్లి అంటే పీస్ఫుల్ పోలీస్ స్టేషన్, కుల్సుంపుర ఇప్పుడు ట్రబుల్ పోలీస్ స్టేషన్. అంటే పోలీస్ స్టేషన్ అనేది ఆఫీసర్లు కొంతమంది మంచిగా ఇన్కమ్ ఉన్న సోర్స్గానే ఎందుకు భావిస్తుంటారండి? అట్లాగా అంటే ఏం లేదు. ఇప్పుడు గతంలో పోలీస్ స్టేషన్లు, పోలీస్ ఆఫీసర్స్కి కొన్ని రకాల ఆదాయ మార్గాలు ఇది ఉండేది. తర్వాత అవి కంట్రోల్ అయిపోయినవి. గుడుంబ అని, లేకపోతే మట్కా అని, క్లబ్బులని, అవన్నీ కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోయినాయి. కానీ వైటీఆర్ ప్రసాద్ గారికి ఆఫీసర్లు ఇంట్రెస్ట్గా తీసుకొచ్చారు. కానీ అదే టైంలో అంటే ఇటీవల కాలం కొంతవరకు కానీ కొంతమంది ఇన్స్పెక్టర్స్ మేము పలానా పోలీస్ స్టేషన్కి వస్తామంటే ముందే చెప్పి మరీ వస్తుంటారు. సాధ్యమవుతుందంటారు? దానికి ప్రధాన కారణం నేను పనిచేసిన రోజుల్లో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉండేది కాదు. సీనియర్ ఆఫీసర్స్, సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ వారు మన డాక్టర్ ఈష్ కుమార్ గారు కానీ, లేకపోతే అంజనా సిన్హా గారు కానీ, సుదీప్ లక్తాదియా గారు కానీ, ప్రవీణ్ కుమార్ గారు కానీ, ఇటువంటి ఆఫీసర్స్ వారు పలానా వైటీఆర్ ప్రసాద్ నాకు కావాలి అని చెప్పి కమిషనర్ గారిని అడిగి పోస్టింగ్ వేయించేవారు. అంటే నేను వైటీఆర్ ప్రసాద్ గారి గురించి నేను ఎక్కడ అన్నట్టు, ఎందుకంటే వైటీఆర్ ప్రసాద్ గారికి ట్రాక్ రికార్డు పోస్టింగ్ వెళ్తుంది. కానీ కొంతమంది ఇన్స్పెక్టర్స్ మీరు అన్నట్టు పొలిటికల్ ఇంటర్ఫేర్ వాళ్ళ ఒత్తిడి ద్వారా పోస్టింగ్లు తెచ్చుకోవడం, అంటే పోలీస్ పోస్టింగ్లో పొలిటికల్ ఇంటర్ఫేర్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది పొలిటికల్ లీడర్స్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్లో రావటం అనేది మంచి సందర్భం కాదు. అది దానివల్ల మంచి జరగదు. సరే, 4 పోలీస్ స్టేషన్ తర్వాత మీకు వైటీఆర్ ప్రసాద్ గారికి ఒక పేరు తీసుకొచ్చేది సిసిఎస్లో మీరు వెళ్ళడం, అదే టైంలో బ్లాస్టింగ్ జరగడం. ఇంకా వైటీఆర్ ప్రసాద్ గారి పేరు ఇటు బెంగళూరు టు హైదరాబాద్ మధ్య తిరిగింది. నేను సిసిఎస్కి వెళ్ళటం వల్ల బ్లాస్టింగ్ జరగలేదు. వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళిన దానికి సంబంధం కాదు, కానీ బ్లాస్టింగ్ జరుగుతూనే ఉన్నాయి. కానీ మీకు బెంగళూరుకి, హైదరాబాద్కి ఎక్కువగా తిప్పారు అధికారులు. ఇంకా నార్కో టెస్ట్ అక్కడే ఎక్కువగా ఉండడం, ఎక్కువ బెంగళూరు, దాని తర్వాత గుజరాత్ అనుకుంటాను. అంటే మీకే ఎక్కువగా నార్కో టెస్ట్ పంపడం అనేది అధికారులు ఎందుకు ఆలోచించారు? ఒకటి, అసలు నార్కో టెస్ట్ అనేది ఎలా చేస్తారు? ఇప్పుడు ఎక్కడైతే కన్వెన్షనల్ ఎవిడెన్సెస్, సాక్ష్యాధారాలు, కన్వెన్షనల్ ఎవిడెన్సెస్ ఉండవో అక్కడ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అనేవి ప్రాధాన్యం ఉంటాయి. జనరల్గా ఒక బాడీలీ అఫెన్స్లో ఒక ఇంజురీ కానీ, ఒక డెత్ కానీ ఉంటుంది. ఒక దొంగతనం కేసులో క్రైమ్ సీన్, నేరస్థలం ఉంటుంది. ఒక ఎకనామిక్ అఫెన్స్, ఒక డాక్యుమెంట్ కానీ, కొన్ని రిజిస్టర్స్ కానీ ఎవిడెన్సెస్గా ఉంటాయి.
కొన్ని ప్రీ ప్లాన్డ్ లేదా కాన్స్పిరసీతో ముడిపడిన క్రైమ్స్లో ఆర్గనైజ్డ్ పీపుల్ చాలా తెలివితేటలతో వ్యూహాత్మకంగా చేస్తారు. అటువంటి వాటిలో ఎవిడెన్స్కి అవకాశం ఉండేవి ఏది కూడా విడిచిపెట్టకుండా కేర్ఫుల్గా మైన్యూట్గా చేస్తారు. అటువంటి వాటిల్లో తప్పనిసరిగా సైంటిఫిక్ ఎవిడెన్స్ మీద ఇన్వెస్టిగేషన్ ఆధారపడి ఉంటుంది. ఈ నార్కో ఎనాలిసిస్ అంటే ఇవన్నీ కూడా నిజ నిర్ధారణ టెస్టులు, పరీక్షలు అంటారు. ఇందులో ట్రూత్ యానలైజింగ్ టెస్ట్స్ మూడు విభాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పాలీగ్రాఫ్ లేదా లైట్ డిటెక్టర్. అనుమానితుడు లేదా నిందితుడి మీద అతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేది తెలుసుకోవటం కోసం శరీరానికి 8 ప్రదేశాల్లో ఒక రకమైన ఎలక్ట్రానిక్ యానలైజర్స్ని అమర్చి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఎవరు? ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్. ఆ ఫోరెన్సిక్ ఎక్స్పర్టు ఒక సైకాలజిస్ట్, సోషలిస్ట్ పర్సన్ అయి ఉంటారు. వారు సైంటిఫిక్ పద్ధతుల్లో కాన్స్టిట్యూషన్ని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని దృష్టిలో పెట్టుకుని వారు ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకి అనుమానితుడు సమాధానం ఏదన్నా చెప్పచ్చు. అయితే అతను ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాడా లేదా దాచిపెట్టే విధంగా చెప్తున్నాడా అనేది ఈ 8 భాగాల్లో యానలైజరు అక్కడ ఒక గ్రాఫ్ లాగా మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది. మనిషి స్వతహాగా నిజం చెప్పడానికి ఎటువంటి ఒత్తిడి ఉండదు, అబద్ధం చెప్పడానికి ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడితో చెప్తున్నాడా లేదా అనేది మనకి ఆ గ్రాఫ్లో ద్వారా మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. సార్, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఆ గ్రాఫ్ అన్నది అప్ అండ్ డౌన్స్లో తెలుస్తుంది అంటున్నారు. కానీ కొంతమంది భయపడి కూడా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ పెట్టినప్పుడు భయపడి కూడా చెప్పే అవకాశం ఉంటుంది. భయపడుతున్నారా లేకపోతే కంఫర్టబుల్గా ఉన్నారా అనేది మనకు తెలుస్తుంది. అది ప్రశ్న అడగటానికి ముందే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ భయం అంటూ ఉంటే ప్రశ్న అడగకుండానే ఆ గ్రాఫ్లో వేరియేషన్ వస్తుంది. సో అది రూల్డ్ అవుట్. ఓకే. సెకండ్, రెండోది బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్. ఈ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్లో నేరస్థలం, నేరం జరిగిన విధానం, నేరస్తులు లేదా అనుమానితులు వాళ్ళ ఫోటోలు, బాధితులు లేదా చనిపోయిన వ్యక్తులు, మారణాయుధాలు ఏదన్నా ఉపయోగించి ఉంటే వెపన్స్, అలాంటివన్నీ కూడా ఫోటోలు, రఫ్ స్కెచెస్ లేకపోతే డ్రాఫ్ట్స్ లేకపోతే ఫిజికల్గా ఎదురుగా చూపించి వాటి గురించి అనుమానితుడి యొక్క రియాక్షన్ ఏ విధంగా ఉంది, సందర్భాలు గుర్తు చేస్తారు. ఆదివారం నాడు రాత్రి 8 గంటలకి పలానా ప్రదేశంలో పలానా విధంగా ఏదో జరిగింది అని చెప్పి పోలీసులకి సమాచారం వచ్చింది. దీని గురించి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా, మీకు ఏమన్నా గుర్తొస్తుందా అనేది అనుమానితుడికి అడగటం ద్వారా అతని యొక్క రియాక్షను, రెస్పాన్సు ఏ విధంగా ఉన్నది అనేది ఈ ట్రూత్ ఎనలైజర్ రికార్డ్ చేస్తుంది. దీనికి కూడా శరీరంలో 8 ప్రదేశాల్లో యానలైజింగ్ ఎక్విప్మెంట్ని అరేంజ్ చేయటం జరుగుతుంది.
వాటి ద్వారా ఆ అనుమానితుడి యొక్క రియాక్షన్ రెస్పాన్స్ని బట్టి అతను సంబంధం ఉందా లేదా, నేరంతో సంబంధం ఉందా లేదా అనేది ఈ మానసిక నిపుణులు ఒక నిర్ధారణకు వస్తారు. ఈ రెండు కూడా పాలీగ్రాఫ్ టెస్టు, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టు, ఈ రెండు కూడా ఎఫ్ఎస్ఎల్లోనే జరుగుతాయి. ఈ ఎక్విప్మెంటు, ఈ మానసిక విశ్లేషకులు సౌత్ ఇండియాకి బెంగళూరులో ఉన్నారు, నార్త్ ఇండియాకి అహ్మదాబాద్లో ఉన్నారు. ఈ రెండు చోట్లే దీనికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో కూడా అటువంటి అవకాశం లేదు. ఇకపోతే మూడోది నార్కో ఎనాలిసిస్ టెస్ట్. ఈ అనుమానితుడు లేదా సమ్టైమ్స్ సాక్షి కూడా కావచ్చు. సాక్షి కూడా మనకి ఉంటే ఒకే ఒక సాక్షి ఉంటాడు, అంటే ఎక్కువ సాక్షులు లేని సంఘటనలో అటువంటి సాక్షి కానీ, అనుమానితుడు కానీ, లేకపోతే నిందితుడు కానీ. అనుమానితుడు ఎవరు, నిందితుడు ఎవరు అని అంటే కొంచెం డిఫరెన్స్ ఉంది. దర్యాప్తును బట్టి ఏదైనా ఒక మనిషి మీద సస్పిషన్ వస్తే అతన్ని సస్పెక్ట్ అంటాం. నిందితుడు అని అంటే బాధితులు లేకపోతే కంప్లైనెంట్ ఆరోపణలు చేసే వ్యక్తిని నిందితుడు అని అంటాం. సో నిందితుడికి అనుమానితుడికి కొంచెం డిఫరెన్స్ ఉన్నది. అటువంటి పర్సన్ని కూడా మనకి సాక్ష్యాధారాలు సేకరించడంలో వేరే గత్యంతరం లేదు, వేరే దారి లేదు అనుకున్నప్పుడు ఈ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అనేది ఉన్నది. విదేశాల్లోని, భారతదేశంలో కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. దీనికి తప్పనిసరిగా కన్సర్న్డ్ కోర్ట్, సంబంధించిన న్యాయస్థానం యొక్క పర్మిషన్ కావాలి. ఆ న్యాయస్థానం కూడా అనుమానితుడు లేదా నిందితుడు లేదా సాక్షి యొక్క కన్సెంట్, అంగీకారం అడుగుతారు. అంగీకరిస్తే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అడుగుతున్నారు కాబట్టి కోర్టుకి అభ్యంతరం ఉండదు. కోర్టు అవసరమా కాదా అనేది పరిశీలించి ఇస్తారు, ఆర్డర్స్ ఇస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ అనుమానితుడు లేదా నేరస్తుడు అంగీకారం ఇవ్వడు. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ పౌరుడిని కూడా పోలీసులు లేదా న్యాయస్థానం తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని చెప్పి అడగకూడదు, అది కంపెల్ చేయకూడదు. అటువంటి సందర్భంలో కోర్టు న్యాయం కోసం, ధర్మం కోసం ఈ సందర్భంలో వేరే సాక్ష్యం దొరకట్లేదు కాబట్టి పూర్తిగా ఈ వ్యక్తి చెప్పే విట్నెస్ లేదా స్టేట్మెంట్ లేదా కన్ఫెషన్, దీన్ని బట్టే కేసు ముందుకు వెళుతుంది, లేకపోతే ఇక్కడ ఆగిపోతుంది అనుకున్నప్పుడు ఇవ్వచ్చు, కోర్టు పర్మిషన్ ఇవ్వచ్చు. ఓకే. అవి ఎటువంటి సందర్భాలు అని అంటే కూడా సుప్రీంకోర్టు కొన్ని డైరెక్షన్స్, గైడ్లైన్స్ ఇచ్చారు. ఏంటంటే దేశ రక్షణ, నేషనల్ ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ. రెండోది పబ్లిక్ ఇంట్రెస్ట్, ఎక్కువ మంది పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం. మూడోది టెర్రరిస్ట్ యాక్టివిటీస్, తీవ్రవాదుల విపరీత ధోరణి, ఇటువంటి వాటిని కంట్రోల్ చేయటం కోసం అని చెప్పి జరిగే కేసుల దర్యాప్తులో భాగంగా ఆ పర్సన్ యొక్క కన్సెంట్ లేనప్పటికీ కూడా కోర్టు పర్మిషన్ ఇవ్వచ్చు.
సార్ మీరు చెప్పిన 3 పాయింట్స్ కాకుండా కొన్ని కేసుల్లో అంటే రేప్ కేసులు అవ్వచ్చు లేదంటే ట్రినాట్లో కూడా తీసుకెళ్ళి చేస్తుంటారు. అంటే అవతల వ్యక్తి అనుమతి తీసుకొని చేస్తుంటుంది. అంటే ఈ 3 రీజన్స్ కాకుండా ఎక్యూజ్డ్ అవ్వచ్చు లేదా సస్పెక్ట్ నేను నిజాన్ని ప్రూవ్ చేసుకుంటాను అని కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటాయి. అసలు ఈ నార్కో టెస్ట్ అనేది ఎలా చేస్తుంటారు? ఒకటి, మీ సర్వీసులో ఎంతమందికి ఈ విధంగా చేయడం వల్ల ఆ కేసులో కన్విక్షన్ వచ్చింది? ఇది నార్కో అనాలిసిస్ టెస్ట్ అనేది ఏంటంటే ఒక డ్రగ్ సెడేటివ్ మత్తుమందు లాంటిది ఒక జనరల్ హాస్పిటల్లో అంటే డిస్ట్రిక్ట్ లేదా ఒక జనరల్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో ఎనస్థీషియన్ అండ్ జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్ వాళ్ళ ముగ్గురు సమక్షంలో ఈ ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ కండక్ట్ చేస్తారు. దీనికి పోలీస్ ఆఫీసర్ కానీ జ్యుడిషియల్ ఆఫీసర్ కానీ ఇతరులు ఎవరు కూడా ఉండకూడదు. ఓకే, అక్కడ ఐవో ఉండరు, ఐవో ఉండకూడదు. ఐవో కానీ అసలు పోలీస్ ప్రజెన్సే ఉండకూడదు. తర్వాత ఈ కేసు చూస్తున్న న్యాయాధికారి కూడా ఉండకూడదు. కేసుకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండకూడదు. అటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. పొటాషియం పెంతోడ్ ఒక డ్రగ్ అది ఏంటంటే మనిషిని స్లోగా సెడేషన్లోకి తీసుకువెళ్తుంది. ఆ మత్తులో మనిషి నిజమే చెప్తాడు కానీ ఇంకా తనకు తెలుసున్నది తన బ్రెయిన్లో రికార్డ్ అయింది చెప్పగలడు కానీ వేరే చెప్పలేడు. ఓకే, ఇప్పుడు మెలకువగా ఉన్న వ్యక్తి ఆలోచించుకుని తనకి ఏది ఉపయోగం లేదు అనేది క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతుంటాడు. ఈ ఒక అపస్మారక స్థాయిలో నిజమే చెప్తాడు, అంటే తన మైండ్లో ఏదైతే ఆల్రెడీ రికార్డ్ అయి ఉందో అదే చెప్తాడు అనే థియరీ ప్రకారం ఆ స్థాయి వరకు జనరల్ క్వశ్చన్స్ అడుగుతూ ముందుకు తీసుకెళ్తారు. అతను ఆ స్థాయిలోకి వచ్చిన తర్వాత అప్పుడు కేసుకు సంబంధించిన విషయాలు అడుగుతారు. అతను అడిగింది ఆడియో వీడియో ద్వారా రికార్డు చేసి పెడతారు. అంటే అది కోర్టుకి ఎవిడెన్స్ ఉంటుందండి. ఓకే, అది కోర్టు ఎవిడెన్స్గా గుర్తించడం జరిగింది. ఎక్కడైతే బలమైన సాక్ష్యాధారాలు లేవో, ఏ కేసు అయితే జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా పరిగణిస్తారో అటువంటి సందర్భంలో ఇటువంటి సాక్ష్యాన్ని కోర్టు యాక్సెప్ట్ చేస్తారు. మీ సర్వీస్లో అటువంటి కేసులు 1-2 అటువంటి సందర్భాల్లో ఈ లూంబిని పార్క్, గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ కేసెస్ జరిగిన తర్వాత మక్కా మసీదు బాంబ్ బ్లాస్ట్ కూడా జరిగింది. కొద్ది నెలల తేడాలో జరిగింది. తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్కి కీలకమైన టాస్క్ ఫోర్స్ ఆఫీసు మీద కూడా బాంబు దాడి జరిగింది. దాని తర్వాతే వరుసగా జరిగాయి. ఫస్ట్ దసరా నాడు టాస్క్ ఫోర్స్, దాని తర్వాత గోకుల్ చాట్, లుంబిని పార్క్, తర్వాత లాస్ట్లో మక్కా మసీద్. ఈ కేసెస్ వరుసగా కొద్ది నెలల తేడాలో జరుగుతున్నప్పుడు ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము, డిటెక్టివ్ డిపార్ట్మెంటు సంయుక్తంగా కొంత ప్రివెంటివ్ యాక్షన్ చేస్తూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ అని చెప్పి ఆ రోజుల్లో
హరీష్ కుమార్ గుప్తా గారు అని చెప్పి జాయింట్ కమిషనర్గా ఉండేవారు. వారి ఆధ్వర్యంలో మేము పనిచేసినప్పుడు ప్రివెంటివ్ యాక్షన్ చేస్తూ ఈ టెర్రరిస్టులు బంగ్లాదేశ్ నుంచి ఆర్డిఎక్స్ ఐఈడీస్ ఇంప్రొవైజ్డ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ అవి రా మెటీరియల్ తీసుకొచ్చి సికింద్రాబాద్లో ఒక చోట డంపింగ్ చేశారు. దాని ద్వారా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రదేశాల్లో బాంబ్ బ్లాస్ట్ చేయబోతున్నారు అనే సమాచారాన్ని విశ్లేషిస్తూ మహారాష్ట్రకి చెందిన షేక్ అబ్దుల్ నయీం ఎలియాస్ సమీర్, అతను షోయబ్ జాగీర్దార్, మజీద్ ఖాన్, ఇంకా కొంతమంది వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయటం, కొంత ప్రూఫ్స్ కూడా సేకరించడం జరిగింది. అయితే వారు విభేదించారు, ఎక్కడా కూడా తమ కన్ఫెషన్ను చెప్పలేదు, దర్యాప్తుకి సహకరించలేదు. వారికి ఉన్న కాల్ డేటా కానీ సెల్ ఫోన్ కాన్వర్సేషన్స్ కానీ అటువంటివి కూడా వారు డినై చేయటం జరిగింది. అటువంటి సందర్భంలో దీనికి ఈ ట్రూత్ అనలైజింగ్ టెస్ట్స్ అది ఉపయోగపడుతుందని చెప్పి కోర్టు వారిని సంప్రదించి వాళ్ళ దగ్గర నుంచి కన్సెంట్ తీసుకుని కోర్టుకు సబ్మిట్ చేసి కోర్టు పర్మిషన్ తీసుకుని బెంగళూరు ఫారెన్సిక్ ల్యాబ్కి తీసుకువెళ్ళటం, ఈ టెస్ట్లన్నీ కండక్ట్ చేయించడం అంతా చేసాం. ఆ టెస్ట్లు అవి చేసిన తర్వాత బాంబ్ బ్లాస్ట్స్ ఆగిపోయినాయి. ఎప్పుడైతే కొంత చెక్ అండ్ కంట్రోల్ వచ్చిందో సప్లై ఆగిపోయింది, బ్లాస్ట్లు ఆగిపోయినాయి. దాదాపుగా 12-13 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. అప్పటి నుంచి కూడా సరే ఈ తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ అయిందా లేదా అంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ రెడీగా లేదు. బట్ దేర్ ఆఫ్టర్ ప్రివెంటివ్ యాక్షన్ అయితే జరిగింది. అంటే అప్పట్లో సిసిఎస్లో ఉన్న డీసీపీ ప్రవీణ్ కుమార్ గారితో పాటు మీరు చెప్తున్న హరీష్ కుమార్ గారు మీరు ఒక టీమ్గా అయ్యి అంటే కేసు ఇన్వెస్టిగేషన్తో పాటు పబ్లిక్లో అవేర్నెస్ అనేది కూడా ప్రవీణ్ కుమార్ గారు తేవడం, ఒక ఆడియో టేపులు అందరితో బయట పంపడం కూడా పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది. అంటే మీ చుట్టుపక్కల అనుమానాస్పద వ్యక్తులు కానీ బ్యాగ్స్ కానీ ఉంటే కంప్లైంట్ ఇవ్వండి, పోలీసుకు ఫోన్ చేయండి అంటారు. అంటే అది ఫస్ట్ యాక్సెప్టెడ్. సెకండ్ దీంట్లో తీసుకుంటే మీరు తీసుకొచ్చిన వ్యక్తి బెంగళూరు తీసుకెళ్ళి నార్కో టెస్ట్ చేయించినప్పుడు అతను ఏం చెప్పాడంటే, అంటే హైదరాబాద్ని ఎందుకు టార్గెట్ తీసుకొచ్చాడు అంటే అప్పుడు ఒక వార్త వచ్చింది. ఫస్ట్ లుంబిని పార్క్లో ఒక బోట్లో పెట్టాల్సిన వ్యక్తి బోట్లో పెట్టకుండా ఆ స్టేడియంలో పెట్టాడని. అక్కడ ఏం చెప్పాడండి ఆయన? యాక్చువల్గా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. అది చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవి ఏంటంటే సెక్యూరిటీ పరంగా బయట పెట్టాల్సినవి కాదు, అవన్నీ కూడా కోర్టు సబ్మిట్ చేయడం. కాన్ఫిడెన్షియల్ సెక్యూరిటీ ఉన్నప్పుడు విషయాన్ని ఇక్కడ కూడా డిస్కస్ చేయడం నాకు ఇష్టం లేదండి. కానీ వాడిచ్చిన కన్ఫెక్షన్ వేసుకుంటూ మీరు తర్వాత ఇంకా జరగకుండా మీరు ప్రికాషన్ తీసుకున్నారన్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పారు, పోలీస్ కానీ జడ్జిస్ కానీ లేదంటే దానికి సంబంధించిన ఎవరు ఉండకూడదని. కానీ ఆ ఆడియో టేపు బయటికి ఎలా వచ్చిందంటారు? ఆ వీడియో ఆడియో టేప్ వీడియో టేపు అది ఏమన్నా లీక్ అయితే ఉండొచ్చు, కానీ అఫీషియల్గా అది పోలీస్ కానీ లేకపోతే జ్యుడిషియరీ కానీ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. ఎప్పుడు కూడా
అది మీడియాలో ప్రవేశపెట్టలేదు. ఓకే సార్, ఆ విషయం పక్కన పెడితే నార్కో టెస్ట్ అనేది బెంగళూరులో ఎందుకు చేస్తారు? ఒకటి, వైటీఆర్ ప్రసాద్ గారిని ఎందుకు పంపుతున్నారు? అంటే అది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఆర్డర్స్ ప్రకారం సదరన్ స్టేట్స్కి బెంగళూరులో ఏర్పాటు చేశారు. అలాగే నార్థర్న్ స్టేట్స్కి అహ్మదాబాద్లో చేశారు. తర్వాత ఇతర ప్లేసెస్లో కూడా అవి వస్తున్నాయి. ఇప్పుడు వేరే ప్లేసెస్లో కూడా పెడుతున్నారు. కానీ వైటీఆర్ ప్రసాద్ గారినే లైజనింగ్ ఎందుకు చేయించుకొచ్చారు? ఏమీ అట్లా ఏం లేదు. కొంచెం పేషెంట్స్ తోటి ఉంటాడు, పేపర్ వర్క్ నీట్గా మెయింటైన్ చేస్తాడు, కోర్టు అఫీషియల్స్ తోటి లైజాన్ మెయింటైన్ చేస్తాడు. తర్వాత సిబిఐలో చేసిన అనుభవం ఉన్నది అనే పాయింట్స్ మీద నన్ను పెట్టడం జరిగింది. నాకన్నా మంచి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కూడా ఆ రోజుల్లో మాతో పాటు అసోసియేట్ అయ్యారు. మద్దిపాటి శ్రీనివాసరావు, గంగాధర్, రామచంద్రన్, ఇట్లాగా కొంతమంది ఆఫీసర్స్ వారు కూడా కంట్రిబ్యూట్ చేశారు. ఇది ఒక వైటీఆర్ ప్రసాద్ ఒక్కడి పాత్ర అని నేను అంటలేదు, టీం వర్క్. ఓకే సార్, వీటితో పాటు సిసిఎస్లో మీరు ఇంకా వైట్ కాలర్ అఫెన్స్తో పాటు చాలా ఎంఎల్ఎం కేసులు కూడా చేస్తున్నారు. 1-2 కేసులు చేసాము. సిసిఎస్లో కొంచెం హైదరాబాద్ నగరాన్ని షేక్ చేసిన సెన్సేషనల్ క్రైమ్స్ అంటే ఏంటంటే పాస్పోర్ట్ స్కామ్ కూడా మీ దగ్గర ఉన్నట్లు. ఈ ప్రధానంగా వైట్ కాలర్ క్రైమ్స్ టీంలో చేశాను నేను. సిసిఎస్లో వేరియస్ టీమ్స్ ఉంటాయి. మర్డరు, రాబరీ, తర్వాత అటెన్షన్ ఆఫ్ డైవర్షన్, ఆటోమొబైల్స్, అట్లాగా టీమ్స్ ఉంటాయి. వైట్ కాలర్ క్రైమ్స్ కూడా 2-3 టీమ్స్ ఉండేవి. నేను ఒక టీం ఇన్ఛార్జిగా ఉండేవాడిని. అందులో ఈ వైట్ కాలర్ క్రైమ్స్ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే జాబ్ రాకెట్, ఉద్యోగాలు ఇస్తాము, సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తాము, మీరు 5 లక్షలు కట్టండి, 2 లక్షలు కట్టండి అని చెప్పి ఎవరైతే యూత్, యాస్పైరింగ్ యూత్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయటం. అలాగా 50 మంది 100 మంది వాళ్ళు డబ్బు పోగొట్టుకున్న తర్వాత సడన్గా డిజపీర్ అయిపోవటం, అది చేస్తూ ఉండేవారు. అలాగే ఎంఎల్ఎం, మల్టీ లెవెల్ మార్కెటింగ్, అంటే గొలుసు కట్టు అని అంటాం కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని ప్రలోభపరిచి ఇన్సెంటివ్స్గా మీరు కట్టిన 10,000 రూపాయలకి 6 నెలల్లో 20,000 రూపాయలు అయిపోయేటట్టు చేస్తాము, మీరు మాతో చేరండి అని చెప్పి ప్రలోభ పెట్టి జాయిన్ చేస్తారు. వాళ్ళు జాయిన్ అయిన తర్వాత నువ్వు మరొక 4 తీసుకునిరా, నీ డబ్బులు నీకు ఇస్తాం అని చెప్పి అంటాం. అలాగ అది ఒక పిరమిడ్ లాగా అలాగ పైకి తీసుకుపోతూ ఉంటారు. ఏదో ఒక ఫైన్ మార్నింగ్ వచ్చిన డబ్బుతోటి వాళ్ళు జెండా ఎత్తేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈ ఒక్కోసారి బాధితులు వేల సంఖ్యలో కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. 100,000 సంఖ్యలో వాళ్ళు అంతా వచ్చి లబోదిబో అని అంటే ఇక పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేట్ చేయలేరు, వాళ్ళకు ఉండే వనరులు తక్కువ. సిసిఎస్లో అటువంటివి చేస్తూ ఉండేవాళ్ళు. ఇది కాకుండా పాస్పోర్ట్స్ ఇంపర్సనేషన్, ఏ అనే వ్యక్తి బి అనే పేరు మీద, సిఏ అనే పేరు మీద అట్లాగా మారు పేర్లతోటి, లేకపోతే డూప్లికేట్ ఐడెంటిటీ తోటి, తర్వాత ఈ ప్రజాప్రతినిధుల యొక్క ప్రోద్బలంతో చేసిన కేసెస్ కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా చేసాము.
ఒక గుర్తుపెట్టుకోవాల్సిన కేసు కూడా రాజీవ్ త్రివేది సార్ యొక్క ఆధ్వర్యంలో చేశాము. ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు, తర్వాత అమిత్ గర్గ్ సార్ కూడా ఉన్నారు. దేవకీ నందన్ అని చెప్పి ఒక బులియన్ బిజినెస్ మ్యాన్, బంగారం హోల్సేల్ బిజినెస్ మ్యాన్. ఆయన మార్కెట్లో కొంచెం అప్పుల పాలయ్యాడు. ఆయన అన్నగారి కొడుకు ఆయన కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుని ఏం చేశారంటే, ఈ దేవకీ నందన్ను ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు అని చెప్పి మార్కెట్లో నమ్మిస్తే వాళ్ళకి ఒక 6 నెలలు ఈ అప్పులు వాళ్ళు ప్రెజర్ చేయకుండా ఉంటారని చెప్పి అనుకున్నది అమలు చేశారు. ఒకరోజు 6 kgs గోల్డ్ ఎంఎండిసి మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అక్కడి నుంచి పర్చేజ్ చేసి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన వాళ్ళు ఏమైపోయారో తెలియదు. బైదీపట్నం బ్రాంచ్. చివరికి అతని దేవకీనందన్ డెడ్ బాడీ గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర కారులో పడి ఉన్నది. చూసి అది బాగా సెన్సేషనల్ అయిపోయింది. హైదరాబాదులో 3-4 గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ మీద, కమిషనర్ గారి మీద బాగా ఒత్తిడి తీసుకురావటం, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. అది మేము చాలా లాజికల్గా, సైంటిఫిక్గా ప్రయత్నం చేసి డిటెక్ట్ చేయగలిగాము. పెదనాన్న యొక్క ఆలోచనని సొంత తమ్ముడు కొడుకైన ముద్దాయి ఎన్కాష్ చేసుకోవాలని ఏం చేశాడంటే, పాయిజన్ చాలా తక్కువ క్వాంటిటీ, జస్ట్ టచ్ చేసినట్టుగా ఉండాలి, ఎదురుగా ఆ పాయిజన్ పడి ఉండాలి అనేది వాళ్ళ ఆలోచన. దాన్ని ఈయన ఏం చేశాడంటే, మొత్తం అంతా కలిపి వాటర్లో కలిపి మొత్తం అంతా తాగేటట్టు చేశాడు. చేసిన తర్వాత ఆ 6 kgs గోల్డ్ పట్టుకుని తను డిజపీర్ అయిపోయాడు. అంటే ప్రజల దృష్టిలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు, లేదా ఏదో ఒక ముఠ అతన్ని పాయిజన్ ఇచ్చి చంపేసి గోల్డ్ ఎత్తుకుపోయారు అనేటట్టు క్రియేట్ చేయాలని చెప్పి చేశాడు. మేము ఈ సెల్ ఫోన్ ద్వారా అతన్ని లొకేట్ చేసి పట్టుకుని ఇంట్రాగేట్ చేసి, లాజికల్గా ఇంట్రాగేట్ చేసి, అతను చెప్పే విషయాలన్నీ కూడా రికార్డ్ చేసుకుని, ఎక్కడ అతను తప్పులు చెప్పాడు అనేది అతనికి తెలియజేసి, అతను నిజం చెప్పేటట్టుగా చేసి గోల్డ్ రికవర్ చేయటం, ఈ పెదనాన్న కొడుకు వీళ్ళ యొక్క చేసిన తప్పులు అన్నీ కూడా బయటపెట్టడం జరిగింది. ఆ విషయంలో కోర్టు, న్యాయస్థానం కూడా పోలీసుని చాలా అభినందించారు. ఈ గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు, 4 సంఘాల వాళ్ళు కూడా పోలీసుని చాలా అప్రిషియేట్ చేశారు. క్రెడిట్ అంతా కూడా రాజీవ్ త్రివేది సార్ది, ప్రవీణ్ కుమార్ సార్ది, వాళ్ళది వచ్చింది. ఓకే, వాటితో పాటు ఇంకేమున్నాయి సిసిఎస్లో? నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి సార్. సిసిఎస్ తర్వాత మీరు ప్రమోషన్ వచ్చినట్టుంది డిఎస్పీగా, అక్కడే కొంతకాలం డిఎస్పీగా చేసినట్టు. సిసిఎస్ తర్వాత నేను మోండా మార్కెట్కి వెళ్ళాను. మోండా మార్కెట్లో చెప్పుకోదగిన ఇదేం కాదు. ఆ తర్వాత ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ మీద నేను సిఐడిలో
GOW జనరల్ అఫెన్సెస్ వింగ్ అందులో పనిచేశాను. అందులో అందులో కూడా తక్కువ కాలం, ఒక 1.5 year 2 years పనిచేశాను. తర్వాత తెనాలి SDPO సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా వెళ్ళటం జరిగింది. మీరు తెనాలి వెళ్ళిన పీరియడ్లోనే, తెనాలిలో మీరు పనిచేసిన టైంలోనే 2 వర్గాల మధ్యన గొడవ జరగడం, ఒక మర్డర్గా అదే ఒక యాక్సిడెంట్ అవ్వడం, అది కొంచెం కంప్లీట్ కూడా అయినట్లుగా ఉందండి. అది ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను. ఆంధ్రాలో క్యాస్ట్ బేసిస్లో పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి. జనరల్గా ఒక కులం ఇంకో కులం మీద ఆధిపత్యం చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటివి జరుగుతూ ఉంటుంది. బట్ ఇది ఏంటంటే ముద్దాయిలు బాధితులకు తెలియదు, బాధితులు ముద్దాయిలకు తెలియదు, వాళ్ళ కమ్యూనిటీ ఏంటి అనేది కూడా తెలియదు. అయినప్పటికీ కూడా కులపరంగా వాళ్ళ నాయకులు రంగంలోకి వచ్చి డిస్టర్బ్ చేస్తారు. అటువంటి సంఘటన ఏంటంటే హరిజన కులానికి చెందిన తల్లి కూతురు, తల్లిగారి వయసు అబౌట్ 45 years ఉంటుంది. కూతురు యంగ్ ఉమెన్, ఆమె వయసు 22 years ఉంటుంది. అమ్మాయి ఏమో చదువుకున్నారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఇద్దరు షాపింగ్కి వెళ్ళి రాత్రి 8:15, 8:30 టైంలో నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంటే ఒక బార్ అండ్ రెస్టారెంట్ ముందు డ్రంకన్ కండిషన్లో ఉన్న ఒక 6-7 గ్రూప్, వాళ్ళు కూడా వయసులో ఉన్నవాళ్ళు, వాళ్ళు 20-30 years ఏజ్ మధ్యలో ఉన్నవాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళు ఈ అమ్మాయిని చూసి కామెంట్ చేయటం, ఈ అమ్మాయి ఏమో వాళ్ళని క్వశ్చన్ చేయటం, తిట్టడం జరిగింది. అందులో ఒకడు ఈ అమ్మాయి ఒంటి మీద చేసి అసభ్యంగా ప్రవర్తించడం చేశాడు. అది చూసిన తల్లిగారు దాన్ని అబ్జెక్ట్ చేస్తూ వెళ్ళి ఫిల్ట్ పట్టుకుని ఆ అబ్బాయిని ఒక చెంపదెబ్బ కొట్టారు. వెంటనే 4-5 తల్లిని కొడుతూ తోసేసేటప్పటికి తల్లి రోడ్డు మీద పడిపోయారు. ఇదంతా కూడా ఫుట్పాత్ మీద జరిగింది. ఫుట్పాత్ నుంచి రోడ్డు మీద పడిపోయారు. రోడ్డు మీద పడిపోవటం, అదే సమయానికి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక శాండ్ లోడ్ లారీ తల్లిగారి నుంచి వెళ్ళిపోవటం, ఆ డ్రైవరు అనుకోని పరిణామం వల్ల ఆ డ్రైవరు అలర్ట్ కాలేకపోయాడు. లోడ్ లారీ కంట్రోల్ కాక మీద ఎక్కించేశాడు. అక్కడ నేరస్తుడు ఎవరు అని అంటే లారీ డ్రైవర్ కాదు, ఆమెని రోడ్డు మీదకి తోసేసిన ఈ ముద్దాయిలే. ఆమెని వెంటనే ఒక తెనాల్లో ఒక హాస్పిటల్కి, అక్కడి నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంగళగిరి పంపించడం కూడా జరిగింది. కానీ ఆమె బతకలేదు. అది అగ్రకులాలకి చెందిన వాళ్ళు చేశారు అని చెప్పి ఈ కుల సంఘాలు, ఎస్సీ కుల సంఘాలు దాన్ని చాలా తీవ్రంగా పరిగణలోకి తీసుకుని గొడవ చేశారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వచ్చింది. అయితే పోలీసు, ప్రభుత్వం, సురేష్ కుమార్ గారు అని చెప్పి కలెక్టర్ గారు ఉండేవారు, వారు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు, వారు కూడా వచ్చి అంతా రివ్యూ చేసి వారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. అలాగే అప్పుడు జె సత్యనారాయణ గారు అని చెప్పి గుంటూరు రూరల్ ఎస్పీ గారు ఉండేవారు, వారు కూడా 1 day తెనాల్లో క్యాంప్ చేసి
మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంయమనంతో అవసరమైన పోలీస్ పికెట్స్ అంతా పెట్టి అటు అగ్రకులాల నాయకులతోటి ఇటు ఎస్సీ సంఘాల నాయకులతోటి మాట్లాడి ఒక అంటే పోలీస్ యాక్షన్ కూడా వితిన్ 24 hours నేరస్తుల్ని అరెస్ట్ చేయటం, రిమాండ్ చేయటం, వాళ్ళకి బెయిల్ రాకుండా నిర్భయ యాక్ట్, కొత్తగా నిర్భయ యాక్ట్ అప్పుడే అమల్లోకి వచ్చింది. నిర్భయ యాక్ట్ ప్రొవిజన్స్ కూడా ఇందులో అప్లై చేసి మంచి యాక్షన్ తీసుకోవటం వల్ల కంట్రోల్ అయింది. బాధితురాలు న్యాయం జరిగిందండి అక్కడ? జరిగింది. అంటే ఏ విధంగా? ఆ కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు. తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ అట్రోసిటీస్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ బాధిత కుటుంబానికి కాంపన్సేషన్ ఇవ్వటం, అలాగే వారి మంచి చెడ్డ చూసి రక్షణ కల్పించడం అంతా కూడా చేశాం. ఓకే సార్, తెనాలి సబ్ డివిజన్లో మీరు చెప్తున్నట్లుగా 2 కులాల మధ్యన ఆధిపత్య పోరుతో పాటు ఎక్కువ రౌడీజం కూడా ఉంటుందని ఉంది రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో. తెనాలి ఒక ట్రెడిషనల్ టౌన్, సామాజికంగా అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు ఆంధ్ర ప్యారిస్ అనేవారు. ప్రజలు దేనికి కాంప్రమైజ్ కారు, ఏది ఉన్నా కూడా ఓపెన్గా లీగల్గా ఫైట్ చేస్తారు. అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్తారు, అంత నైపుణ్యం ఉంది. సామాజికంగా అంటే గుంటూరు జిల్లాలో అవేర్నెస్ ఎక్కువ, ఎడ్యుకేషను అవేర్నెస్ ఎక్కువ. ప్రజలు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటారు, దాంతో ఉంటుంది. కానీ బాగానే ఉంటారు. సార్, తెనాలి సబ్ డివిజన్ తర్వాత నెక్స్ట్ మీకు ప్రమోషను ఎక్కడికి వచ్చారు? 2014లో 2013 వరకు 2011, 12, 13 3 years తెనాలిలో చేశాను. 2014లో నాకు ఎడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. ఇంటెలిజెన్స్ అదే సంవత్సరంలో బైఫర్కేషన్ కూడా జరిగింది. నన్ను ఏపీ క్యాడర్కి అలాట్మెంట్ చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్లో ఎడిషనల్ ఎస్పీగా జాయిన్ అయ్యాను. జూలై 31 అంటే ఒక నెల రోజుల ముందు నేను రిటైర్ అయ్యాను. ఇప్పటివరకు కూడా 5 years ఇక్కడే పనిచేస్తాను. ఇంటెలిజెన్స్లో ఏం వర్క్ చేసేవారు? పొలిటికల్ వింగ్ లేదంటే కమ్యూనల్ ఆ వింగ్? పొలిటికల్ ఇంటెలిజెన్స్. అంటే పొలిటికల్ వింగ్ అంటే జనరల్గా ఇంటెలిజెన్స్ అనగానే పొలిటికల్ పార్టీలు అంటే గవర్నమెంట్ ఎవరు అధికారులు ఉన్నారో అపోజిషన్ పార్టీ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అన్నది వాస్తవం అంటారా? అట్లా ఉండదు. గవర్నమెంట్కి ఎక్కడ ప్రజాదరణ ఉంది, ఎక్కడ లేదు, ప్రజలు ఏమో ఆకాంక్షిస్తున్నారు, ఈ డెవలప్మెంట్ వర్క్స్ ఏది బాగా జరుగుతుంది, స్కీమ్స్ ఇంప్లిమెంటేషను ఎలా ఉంది, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వానికి ఉపయోగపడే సమాచారాన్ని అంతా కూడా సేకరించడం, ఇన్పుట్స్ రిపోర్ట్స్ ద్వారా టైం టు టైం సబ్మిట్ చేయటం అది జరుగుతుంది. సార్, ఇంటెలిజెన్స్ తర్వాత మీరు దాదాపు 2016లో అనుకుంటా ప్రమోషన్ వచ్చింది. అడిషనల్ 2014లో ఇంటెలిజెన్స్లు చేశారు, పొలిటికల్ వింగ్ చూశానంటారు. రిటైర్ అయిపోయారని చెప్తున్నారు మీరు. రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు? ఒకటి. రెండోది, ఛార్జ్షీట్లు పక్కా వేయడంలో వైటీఆర్ ప్రసాద్ గారికి మంచి పేరు ఉందన్నారు. ఆ సీక్రెట్ ఏంటో మీకు సబార్డినేట్కి చెప్పడం. మూడో క్వశ్చన్, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే యాస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్. 2014లో నాకు ఆన్ ప్రమోషను ఇంటెలిజెన్స్, ఏపీ ఇంటెలిజెన్స్లో పోస్టింగ్ ఇచ్చారు. హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్, ఏపీ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్. అప్పట్లో ఏపీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కూడా
తెలంగాణ ఇంటెలిజెన్స్ ఆఫీస్ ఉన్న ప్రెమిసెస్లోనే షేరింగ్ బేసిస్లో ఉండేది. ఎడిషనల్ డీజీపీ గారు, ఐజీ గారు, డిఐజీ గారు, ఎస్పీలు ఆఫీసు అంతా కూడా ఇక్కడ ఉండేది. వారితో కలిసి మేము ఉండేవాళ్ళం. తర్వాత 2016లో ఇంటెలిజెన్స్ ఆఫీసు సీనియర్ ఆఫీసర్సు విజయవాడకు షిఫ్ట్ అయిపోయినప్పటికీ కూడా ఇక్కడే మా యూనిట్, స్పెషల్ యూనిట్ ఇక్కడ చేస్తున్నది, ఇప్పటికీ చేస్తున్నది. జూలై 2019 1 మంత్ క్రితం నేను రిటైర్ అయిపోయాను. రిటైర్ అయ్యి ప్రస్తుతానికి రిలాక్స్గా ఉన్నాను. కానీ ఛార్జ్ షీట్లు 100% కరెక్ట్గా వేస్తారు ఐటీఆర్ ప్రసాద్ గారు అంటే డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంటుంది అంటున్నారు. ఆ సీక్రెట్ ఏంటో మీ వాళ్ళకి పనికొస్తుంది కదా? దాంట్లో పెద్దగా సీక్రెట్ లేదండి, మీ దగ్గర నిజం ఒప్పుకోవాలి. మరి అది నా గొప్పతనమో లేకపోతే చెడ్డతనమో తెలియదు. నా పని నేనే చేసుకుంటాను. ఛార్జ్ షీట్ నేనే రాస్తాను, నేనే డ్రాఫ్టింగ్ చేస్తాను. ఛార్జ్ షీటు ఏమి ఉండాలి అనేది సినాప్సిస్ నా మైండ్లోనే ఉంటుంది. నేను ఈ అవుట్సోర్సింగ్ పర్సన్స్ మీద, లేకపోతే స్టేషన్ రైటర్ మీద, లేకపోతే ఇతర సబార్డినేట్స్ మీద డిపెండ్ అవ్వకుండా సొంతగా చేసుకుంటాను. నెంబర్ 2, ఈ ఛార్జ్ షీట్లో రావాల్సిన విట్నెసెస్ స్టేట్మెంట్సు, ఎవిడెన్సు అంతా కూడా నేను రాసుకుంటాను. ఎక్కువగా నా సిడి ఫైల్స్లో, కేస్ డైరీ ఫైల్స్లో నా హ్యాండ్ రైటింగ్ తోటే ఉంటుంది. ఈ రోజుకి కూడా నేను పనిచేసిన పోలీస్ స్టేషన్లో కానీ, సిసిఎస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్లో కానీ, ఎస్ఐసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్లో కానీ చూస్తే చాలా పేపర్స్ మీద నా ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి ఉంటాయి. అవకాశం ఉంది మాకు. ఏదో ఈ టైపిస్టు లేదా కంప్యూటర్ ఆపరేటరు హెల్ప్ మాకు ఇస్తారు. ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు చేసే వర్క్ మీద పెద్దగా తృప్తి లేక నేనే సొంతగా చేసుకుంటుంటాను. విట్నెస్ కానీ కొన్ని సందర్భాల్లో ఈ నిందితుడు కానీ ఎదురుగా కూర్చోబెట్టుకుని చెప్పేది స్పాట్లో రాసుకోవటం అలవాటు నాకు. అది నేను సిబిఐలో పనిచేసినప్పటి నుంచి నాకు అది మంచి అలవాటో చెడు అలవాటో చెప్పలేను, కానీ అలవాటు అయిపోయింది. దాంతో వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. నేను చేసే పని వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. మరి అది జడ్జెస్కి, కోర్ట్స్కి దాన్ని నమ్ముతారో ఏంటో తెలియదు, కానీ నా కేసుల్లో ఎక్కువ కన్విక్షన్ వస్తుంది. నాకు సంతోషపడేది మరొక అంశం ఏంటంటే, నా కేసుల్లో శిక్షపడి జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా శిక్ష అయిపోయిన తర్వాత వచ్చి, సార్ శిక్ష అయిపోయింది, 2 సంవత్సరాలు పలానా జైల్లో ఉన్నాను, 2 సంవత్సరాలకు గాను 4 నెలలు రెమిషన్ వచ్చింది, సంవత్సరం 7 నెలలు 8 నెలలు శిక్ష అనుభవించి వచ్చాను. అదే బాబు నువ్వు నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావా అంటే, లేదు సార్ మీరు నాకు సాయం చేశారు సార్, నేను నిన్ను జైలుకి పంపించాను కదయ్యా, నీకు మేలు చేయటం ఏంటి అని అంటే, లేదు సార్ నేను చేసిన తప్పు ఏంటి అనేది మీ వల్ల నాకు తెలిసింది. చిన్నప్పుడే మా అమ్మగారు, మా నాన్నగారు, లేదో మా టీచర్ గారు నాకు రే తప్పు చేస్తున్నావు అని అంటే ఈరోజు ఇంత పెద్ద తప్పు చేసేవాడిని కాదేమో. నేను నన్ను ఎవరు క్వశ్చన్ చేయకపోవటం వల్ల నేనే కరెక్ట్ అనుకుని ఒక దీంట్లో వెళ్ళిపోయేవాడిని. మీరు నన్ను కూర్చోబెట్టి రాసుకున్నారు, నేను చెప్పింది విన్నారు. నాకు ఇచ్చిన కాగితాల్లో కూడా నేను చెప్పింది జరిగిందే ఉంది. ఏదైతే జరిగిందో అది మీరు కోర్టుకి సబ్మిట్ చేశారు, దానివల్ల శిక్ష పడింది. ఏది మీరు కొత్తగా పెట్టలేదు కాబట్టి మీరు నాకు మేలే చేశారన్నట్టు. అంటే వాళ్ళు చేసిన తప్పుని
గుర్తిస్తున్నారు, వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వాస్తవంగా ఏదైతే జరిగిందో అదే మీరు రాసి కోర్టుకు పంపించారు. నేను చేసిన తప్పు ఏంటి అనేది నా ముఖం మీదే మీరు చెప్పారు అనేది కూడా ఉంది. ఓకే సార్, డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మంచి మెసేజ్? అంటే నేను డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు 1985లో అప్పట్లో నాకు డిఎస్పిగా ఉన్న ఒక సీనియర్ ఆఫీసర్, ఆయన పేరు కృష్ణరాజు, అనకాపల్లి డిఎస్పిగా ఉండేవారు. ఆయన చెప్పేవారు, ఇన్వెస్టిగేషన్ అంటే ఒక పీచు మిఠాయి లాంటిది, అది చూడటానికి చిన్నగా ఉంటుంది, దాన్ని బ్లోయింగ్ చేస్తే అలాగ పెద్దదైపోతుంది, ఎంతవరకు చేయాలి, ఎక్కడ ఆపాలి అనేది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి తెలిసి ఉండాలి. పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషను నేరస్తుడికి శిక్ష పడాలి, అమాయకుడు రక్షింపబడాలి అని చెప్పారు. అది నేను గోల్డెన్ వర్డ్స్గా నేను అనుకుంటాను. నేను ఏదైతే వాస్తవం, ఏదైతే నిజం, దాన్ని ఉన్నది ఉన్నట్టుగా డీల్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి, న్యాయస్థానానికి తీసుకెళ్ళాలి. ఎక్కడా కూడా స్టాటిస్టిక్స్ పర్పస్ లేకపోతే మరొకరిని సాటిస్ఫై చేయటానికో రాంగ్ స్టెప్ వేయకూడదు, తప్పు చేయకూడదు. ఎక్కడా కూడా ఒమిషన్స్ కమిషన్స్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా పోతే మన పాత్ర ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్గా, పోలీస్ ఆఫీసర్స్గా మన రోల్ కరెక్ట్గా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఐఓ పాత్ర చాలా కీలకం అంటున్నారు. ఐఓ చేసిన పని ఏ స్థాయిలో ఉండాలని వాళ్ళ గురువుగారు చెప్పినట్లుగా వాస్తవానికి విరుద్ధంగా కాకుండా వాస్తవానికి దగ్గరగా అద్దం పట్టేలా ఉంటే ఖచ్చితంగా బాధితుడికి న్యాయం జరుగుతుంది, నిందితుడికి శిక్ష పడుతుంది అంటూ వైటీఆర్ ప్రసాద్ గారు చెప్తున్నారు. వైటీఆర్ ప్రసాద్ గారితో ఈ ఇంటర్వ్యూ ఉంది. మరొక ఇంటర్వ్యూ కూడాలో అతను ఐఎస్ఏ మాడ్యూల్స్ ఏ విధంగా చేశారు, వైట్ కాలర్ అఫెన్స్లు ఎలా కేసులు చేశారు, సిసిఎస్లో పనిచేస్తున్నప్పుడు అతను చేసిన సంచేషన్ల కేసులు ఏ విధంగా ఉన్నాయి, హైదరాబాద్లో అప్పుడు జరిగిన సంచేషన్ల కేసులు ఏ స్థాయిలో ఉండేవి, దాన్ని ఎలా బ్రేక్ త్రూ తీసుకొచ్చారు అనే అంశాలని మరో ఇంటర్వ్యూ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.